ఉంటున్నాను. బిఫోర్ స్టార్టింగ్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఈ యొక్క ట్రైనింగ్ గురించి నేను క్లియర్గా చెప్పేస్తాను. ఈరోజు ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ ప్రెస్టీజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ట్రైనింగ్ గురించి కాదు. ఈ ప్రోడక్ట్స్ అనేది వరిలో ఎలా వాడుకోవాలా, మామిడి పంటలు ఎలా వాడుకోవాలా, దీంతో పాటు ఈ ప్రోడక్ట్స్ మేము నిమ్మ తోటలో ఎలా వాడుకోవాలనే గురించి నేను ఈ యొక్క ట్రైనింగ్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఈ యొక్క ప్రోడక్ట్ ని ఎలా మీరు యూజ్ చేసుకోవాలనే ఒక క్లారిటీ వస్తే గనక మీరు ప్రోడక్ట్ ని మంచిగా సజెస్ట్ చేయగలుగుతారు. ఇండియాలో ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొడ్యూస్డ్ క్రాప్ ఏంటంటే, ఎక్కువగా పండించే పంటలో వరి వస్తుందన్నమాట. ఆ, దాదాపు ఈ యొక్క పంట అనేది డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ లో పండిస్తారు. మన ఇండియాలో చూసుకుంటే ఎక్కువగా వరి పండించే స్టేట్స్ లో పంజాబ్, ఆంధ్రప్రదేశ్, ఆ, ఉత్తరప్రదేశ్, కర్ణాటకతో పాటు తమిళనాడులో కూడా ఈ యొక్క పంటని ఎక్కువగా పండిస్తారు. ఈ పంటని మీరు కంట్రీ వైజ్ గా చూసుకుంటే ఏ కంట్రీస్ లో ఎక్కువగా పండిస్తారు అంటే, ఒకటి బంగ్లాదేశ్ లో పండిస్తారు, కంబోడియా, చైనా, ఇండోనేషియా, ఇరాన్, జపాన్, మలేషియా, మంగోలియా, మయన్మార్. దీంతో పాటు నేపాల్లో కూడా ఈ పంటని పండిస్తారు. థైలాండ్ లో కూడా వరి అనేది పండితారు, ఎందుకంటే వాళ్ళ స్టేపుల్ ఫుడ్ కూడా పండ ఆ, వ- వరి కాబట్టి. ఆ, ఈ యొక్క పంట హిస్టరీ గురించి మాట్లాడుకుంటే, బేసికలీ ఈ యొక్క వరి పంటని సైంటిఫిక్ టర్మినాలజీలో ఇండికా అని పిలుస్తారు. ఇండికా అనేది ఒక స్పీషీస్ ఏముంది, ఇది కామన్ గా వరి పండించే ఒక వెరైటీ అన్నమాట. ఈ యొక్క వరి అనేది ఈ ప్రపంచానికి దాదాపు 8200 ఇయర్స్ వెనకాల వచ్చింది అనే ఒక నమ్మకం ఉంది. ఫస్ట్ వరి అనేది 8200 ఇయర్స్ లో బ్యాక్ లో కనుక్కున్నారు. ఆ, ఈ యొక్క పంట ఒక కమర్షియల్ పంటగా మారింది. ఫస్ట్ ఈ వరి అనేది యూజువలీ యాజ్ అ ఫుడ్ క్రాప్, అంటే తినడానికి మాత్రమే పండించేవాళ్ళు. ఆ, ఎప్పుడు ఈ పంటని ఎక్కువగా కంప్లీట్ కంట్రీస్ లో ఎక్కువగా వాడడానికి మొదలు పెట్టారు, ఈ ఒక పంట అనేది ఒక ఫుడ్ క్రాప్ కాకుండా ఒక కమర్షియల్ క్రాప్ గా మారింది. ఇప్పుడు వరి అనేది ఒక స్టేపుల్ క్రాప్ గా ప్రస్తుతానికి ఇండియాలో వాడడానికి మొదలు పెట్టారు. ఇప్పుడు దీన్ని వాట్ యు కాల్ దిగుబడి గురించి మాట్లాడుకుంటే, ఆర్ ఈ ప్రొడక్షన్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుకుంటే, ఇండియాలో రెండు రకాల వరి పండిస్తారు. ఒకటి డైరెక్ట్లీ సీడెడ్ పండిస్తారు, ఇంకొకటి వరి నాటేసి పండిస్తారు. డైరెక్ట్ సీడింగ్ అంటే డైరెక్ట్ విత్తనాల్ని చల్లేసి ఆ, ఆ, పండించేది. ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ నారుమడిని తయారు చేసుకొని దాని తర్వాత పంటని పండించే ఒక విధానం మొదలుపెట్టింది. డిఫరెన్స్ ఏంటంటే, మీరు డైరెక్ట్ గా సీడింగ్ చేసినప్పుడు, డైరెక్ట్ గా విత్తనాలు చల్లినప్పుడు దిగుబడి అనేది కొంచెం తక్కువ వస్తుంది, తెగులు అనేది కొంచెం ఎక్కువ వస్తాయి. బట్ అదే మీరు ఆ, నర్సరీ మేనేజ్మెంట్ చేసి నారు తయారు చేసుకొని మీరు ఈ పంటని పండించుకుంటే
దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. ప్రాపర్గా స్పేసింగ్ ఉంటుంది కాబట్టి తెగులు అనేది, దాంతోపాటు పురుగులు అనేది కూడా ఎక్కువగా మీరు ఈ యొక్క కంపారిటివ్లీ తగ్గించవచ్చు ఈ వరి పంటలో. ఫస్ట్ ఆఫ్ ఆల్, వరి పండాలంటే మీకు అవసరమైన రిక్వైర్మెంట్స్ ఏంటి? వరి పండాలంటే ఎటువంటి మట్టి ఉండాలా, ఎటువంటి సాయిల్ పిహెచ్ ఉండాలా, ఎటువంటి క్లైమేటిక్ కండిషన్ ఉండాలా, దీని గురించి మాట్లాడుకుంటే వరి అనేది అన్ని రకాల ఎన్వైరన్మెంటల్ కండిషన్ లో గ్రో అవుతుంది. ఇలానే ఉండాలని ఏం లేదు. మాక్సిమం టు మాక్సిమం ఎడారి తప్ప ఇంకా రిమైనింగ్ నార్మల్ సాయిల్ కండిషన్స్ లో వరిని మీరు పండించవచ్చు. బట్ మోర్ సూటబుల్ ఏంటంటే బ్లాక్ లోమి సాయిల్ అంటారు, నల్ల రేగడి మట్టి అంట ఏమంటారో, ఇటువంటి పంటలు, ఇటువంటి భూమిలో ఈ యొక్క వరి అనేది మంచిగా పండుతుంది. అండ్ ఈ యొక్క పంట పండాలంటే భూమిలో పిహెచ్ అనేది 6 ఉండాలా. ప్రతి ఒక్కరు కూడా నేను ఏం రిక్వెస్ట్ చేస్తానంటే, మీరేమైనా యాజ్ అన్ డిస్ట్రిబ్యూటర్ కానీ యాజ్ అన్ ఫార్మర్ కానీ మీరు ఈ యొక్క ప్రోడక్ట్ ని కానీ యూజ్ చేయాలి అనుకుంటుంటే, నేను ఏం రికమెండ్ చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ భూమిని సాయిల్ టెస్టింగ్ చేపించండి. ఇది మోస్ట్ క్రిటికల్ స్టెప్. అగ్రికల్చర్ లో మోస్ట్ క్రిటికల్ స్టెప్ ఏంటంటే సాయిల్ టెస్టింగ్. మీరు సాయిల్ టెస్టింగ్ చేసినప్పుడు ఎటువంటి మార్పులు, ఎటువంటి మ్యాటర్ గురించి తెలుసుకుంటారంటే, మన భూమిలో ఏముంది, ఏమి లేదు, ఈ పంటలో, ఈ యొక్క భూమిలోని వరి పంటను పండించవచ్చా, వేరే పంటలు పండించాలా అనే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. దీంతో పాటు ఎంత కిలో ఎరువులు చల్లుకోవాలా, ఆల్రెడీ ఎన్ని కిలోలు ఎరువులు ఉన్నాయి, ఇంకా రిమైనింగ్ ఎన్ని చల్లుకోవాలా, ఎటువంటి వెరైటీ వాడుకోవాలా, ఏ సీజన్ లో నేను పంటని పండిస్తే నాకు ఎక్కువగా దిగుబడి వస్తుంది అని ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్ లో మీకు తెలుస్తుంది అనమాట. ఇది అయిన తర్వాత మీరు వెరైటీస్ సెలెక్ట్ చేసుకొని ఇటువంటి నల్లరేగడి మట్టిలో వరిని పండించుకుంటే మీకు మంచి పంట అనేది ఆ, రావడం జరుగుతుంది. ఈ పంట పండించే ముందుగా మీరు పాటించాల్సిన కొన్ని ప్రిపరేటరీ ప్రాసెసెస్ ఏంటంటే, భూమిని మంచిగా దున్నుకోవాలా. కామన్ గా ఇండియాలో దున్నడం అయితే ఎక్కువగానే దున్నుతారు. కామన్ గా వరి పండించాలంటే ఇండియాలో మినిమం ఏం లేదన్నా 3 నుంచి 4 సార్లు దాకా రోటోవేటర్స్ ప్లో వాడి దున్నుతారు. నార్మల్ గా ఏముందో అది 2 నుంచి 3 సార్లు మీరు దున్నుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు నారుమడి మీరు ముందుగానే తయారు చేసుకోవాలంటే దాదాపు ఒక నెల ముందుగానే మీరు నారుమడి తయారు చేసుకోవాల్సి ఉంటుంది. యూజువలీ 25 రోజుల నారని వేసుకుంటారు, 25 నుంచి 30 రోజుల నార వేసుకుంటారు. కాబట్టి 25 to 30 డేస్ ముందుగానే మీరు నారుమడి తయారు చేసుకోవాలా. నారుమడి తయారు చేసేటప్పుడు మీరు పాటించాల్సిన కొన్ని ప్రాసెసెస్ ఏంటంటే, ఆ, వరిని మీరు తీసుకుని వచ్చే వరిని పొటాషియం నైట్రేట్ KNO3 అనే ఒక సొల్యూషన్ వస్తుంది. ఆ సొల్యూషన్ ని 0.5% సొల్యూషన్ లో మీరు ఆ, 12 నుంచి 16 గంటలు వరి విత్తనాల్ని, 0.5 అంటే 100 100 లీటర్ వాటర్ లో మీరు ½ లీటర్ దాకా KNO3, పొటాషియం నైట్రేట్, KNO3 అనే ఒక సబ్స్టెన్స్ వాడి మీరు దాంట్లో ఆ, వరిని నానబెట్టుకుంటే 12 నుంచి 16 గంటలు సీడ్ డార్మెన్సీ అనేది బ్రేక్ అవుతుంది. జర్మినేషన్ అనేది 99% వచ్చేదాకా కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఆర్ యూ కెన్ డూ వన్ థింగ్, ఈ యొక్క ఆ, వరిని మీరు టెస్ట్ చేసుకోవాలంటే, సీడ్ హార్డనింగ్ అనేది మీరు చేయాలంటే పొటాషియం క్లోరైడ్ అనే సొల్యూషన్ లో 1% పొటాషియం క్లోరైడ్ సొల్యూషన్ లో 16 గంటల దాకా నానబెట్టాల్సి ఉంటుంది. ఈ పొటాషియం క్లోరైడ్ అనేది మీకు బయట మార్కెట్ లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇది ఎందుకు చేయాలంటే జర్మినేషన్ పొటెన్షియల్ ని 90% దాకా ఎన్హాన్స్ చేయడానికి ఈ యొక్క సీడ్ ట్రీట్మెంట్ అనేది హెల్ప్ఫుల్. సీడ్ డిప్పింగ్ అనేది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ ఇది పాటించి మీరు పంటల్ని వరి నారుమడిని తయారు చేసుకోవాలా. అది అయిన తర్వాత భూమిని మంచిగా దుక్కి చేసి, మీరు మీ దగ్గర ఎరువులు ఉంటే ఎరువులు చల్లుకొని లాస్ట్ దుక్కి చేసి కంప్లీట్ గా సాయిల్ ని ప్రిపేర్ చేసుకోవాలా. నారుమడిలో నారుని పీకేటప్పుడు ఒక 10 రోజులు ముందుగానే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 25 రోజుల నారుమడి వేస్తున్నారంటే, నారేసి 15 రోజుల తర్వాత నారని
పీకే 10 రోజులు ముందుగా ఆర్ నారేసి 15 రోజుల తర్వాత 2 కిలోల దాకా డిఏపిని మీరు చల్లుకుంటే నార అనేది బాగా వేర్లతో పాటు బయట రావడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. లేకుంటే రూట్స్ అనేది చాలా ఎక్కువ కట్ అవుతుంది. కొన్నిసార్లు మీరు నల్ల రేగడి మట్టిలో మీరు ఆ, వేసుకుంటే కామన్ గా ఏమవుతుందంటే ఆయిల్ కాంపాక్షన్ వలన నార అనేది చాలా ఆ, గట్టిగా అయిపోతుంది. కాబట్టి మీరు డిఏపి చల్లుకున్నప్పుడు ఈ యొక్క ప్రాబ్లమ్ ని మీరు తగ్గించవచ్చు. అండ్ రెండోది మీకు జిప్సమ్ అనేది దొరుకుతుంది. ఒక సెంట్ భూమిలో ఒక సెంట్ నారుమడికి మీరు 4 కిలో జిప్సమ్ ని, ఒక 4 కిలో జిప్సమ్ ని లేకుంటే 1 కిలో డిఏపిని, 4 కిలో జిప్సమ్ కానీ లేకుంటే 1 కిలో డిఏపిని కానీ ఒక సెంట్ భూమికి 10 రోజుల ముందుగా మీరు చల్లుకొని దాని తర్వాత 10 రోజుల తర్వాత మీరు నారు పీక్కుంటే నారు అనేది బాగా వస్తాయి. రూట్స్ కట్ అవ్వకుండా రావడానికి ఇది ఒక మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే న్యూట్రియంట్ మేనేజ్మెంట్, పోషకాల నిర్వహణ, న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అని పిలుస్తాం. వరి పండించేటప్పుడు ఏమేం ప్రోడక్ట్స్ ని వాడుకోవాలా, ఏమేం వెస్టీజ్లు ఏం వాడుకోవాలా, బయట మందులు ఏం వాడుకోవాలా, బయట ఎరువులు ఏం చల్లుకోవాలనుకుంటే మొదటిది, ఒక ఎకరానికి టోటల్ గా 106 కిలోలు యూరియా వేయాల్సి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ 50 కిలోలతో పాటు 150 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 40 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్, పొటాష్ అని ఎరువు ఏమొస్తుంది, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అని ఏమొస్తుంది. దీంతో పాటు 50 కిలోలు, 100 కిలోల్లో 56 కిలోలు సపరేట్గా వేసుకోవాలా. ఇంకా రిమైనింగ్ 50 కిలోలతో పాటు మీరు 5 కిలోలు గ్రాన్యువల్స్, 500 గ్రాములు నానోటెక్, 1 కిలో అగ్రి ఎక్వాజల్ అండ్ 160 ml అగ్రి 82ని, ఈ 4 ప్రోడక్ట్ ని బయట ఎరువులతో పాటు మిక్స్ చేసేసి నారేయక ముందునే మీరు చల్లుకొని దాని తర్వాత దాని మీద నారేసుకుంటే పంట అనేది మంచిగా పండడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు యూరియా కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ వెస్టీజ్ ప్రోడక్ట్ కానీ మీరు ఆ రోజుకి ఆ రోజు వేసుకోకుండా మీరు ఒక రోజు ముందుగానే మీరు చల్లుకుంటే చాలా మంచిగా పనిచేస్తుంది. కాబట్టి ఒక గాని ఆర్ 4 to 5 days ముందు కానీ చల్లుకుంటే మీకు ఈ ప్రోడక్ట్ అనేది చాలా మంచిగా పనిచేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు భూమి తయారైంది, భూమిలో మీరు ఎరువులు చల్లుకున్నారు. ఇప్పుడు దాని తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే నారుమడి నుంచి నారు పీక్కొని ఆ నారు పీకిండే కట్టెల్ని మీరు ఏం చేసుకోవాలంటే విత్తన శుద్ధి ఆ నార శుద్ధి నారు శుద్ధి ఎలా చేసుకోవాలంటే మీరు ఆల్రెడీ నారు వరి ఏమి వేసింటారో ఆ నారు మడిలోనే సైడ్ లో చిన్న ఒక మడి వేసుకొని ఆ మడిలో మీరు ఎకరానికి 200 ml హ్యూమిక్ లిక్విడ్ అండ్ 250 గ్రాములు అగ్రి ప్రొటెక్ట్ ని వేసుకొని ఆ వాటర్ లో మీరు పీకిండే నారు కట్టెల్ని దాంట్లో ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా నానబెట్టుకొని దాని తర్వాత నారల్ని మీరు భూమిలో నాటేసుకుంటే పంటలు అనేది మంచిగా రావడానికి, రూట్స్ అనేది మంచిగా డెవలప్ అవ్వడానికి, దాంతో పాటు జర్మినేషన్ తో పాటు ప్లాంట్ డెవలప్మెంట్ మంచిగా రావడానికి, మంచి గ్రోత్ రావాలా, పిలకలు మంచిగా రావాలా, కొమ్మలు మంచిగా రావాలా, తొందరగా వేరు కుళ్ళి తెగులు రాకూడదు అంటే మీరు ఈ ప్రోడక్ట్ ని వాడుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే ఇది గమనించండి, వరిలో మీరు విత్తన శుద్ధి చేయకూడదు. విత్తన శుద్ధి కాకుండా మీరు నారు శుద్ధి చేసుకుంటే చాలా మంచిది. విత్తన శుద్ధి చేసుకుంటే ప్రాబ్లం ఏమవుతుందంటే జర్మినేషన్ పర్సెంటేజ్ అనేది కొంచెం ఆల్టర్ అవ్వచ్చు. కాబట్టి ముందుగానే నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా విత్తన శుద్ధి కాకుండా నారు శుద్ధి వరిలో చేసుకోండి. ఎందుకంటే నారు శుద్ధి వెరీ ఇంపార్టెంట్ గా ఉంటుంది. రూట్ అనేది కట్ అయిన తర్వాత హ్యూమిక్ యాసిడ్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ ఇదైన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఆ, పంటలో వచ్చే ఆ, గడ్డిల్ని మీరు మేనేజ్ చేసుకోవాలా. అంటే మీరు గడ్డి మందుని చల్లుకోవచ్చు. గడ్డి మందు చల్లుకోవాలంటే ప్రీ ఎమర్జెన్స్ గా మీరు ఈ ఇక్కడ మెన్షన్ చేసిన ప్రోడక్ట్ ని ఎకరానికి 80 గ్రాములు ఆర్ 500 ml దాకా, పైన కెమికల్ ఏముంది పైరోసల్ఫరాన్ ఈథైల్ కానీ లేకుంటే
ప్రిథైల్ ఎకరానికి 500 ml లెక్కలో మీరు ఎంత వాటర్ వాడుకుంటారో దాంట్లో మీరు మిక్స్ చేసుకుని స్ప్రే చేసుకుంటే నారేసి 4 నుంచి 5 రోజుల లోపల ఇది ఒక స్ప్రే చేస్తే చాలా మంచిగా మీరు వీడ్ మేనేజ్మెంట్ చేయొచ్చు. అదైన తర్వాత నారేసి 20 రోజుల తర్వాత, నారేసి 20 days తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే గ్రోత్, ఎదుగుదల మంచిగా రావడానికి, మంచిగా న్యూట్రియంట్స్ అనేది అందడానికి, పిలకలు మంచిగా రావడానికి, పంట అనేది విగరస్ గా గ్రో అవ్వడానికి మీరు చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే స్ప్రే ట్రీట్మెంట్ చేయాలా. స్ప్రే ట్రీట్మెంట్ ఎలా చేయాలి అంటే 1 లీటర్ వాటర్లో 2 ml హ్యూమిక్ లిక్విడ్, 1 గ్రామ్ గోల్డ్, 1 గ్రామ్ నానోటెక్ అండ్ 0.5 ml అగ్రి-82. మీరు చేయాల్సింది ఏంటంటే మీరు నారేసి 20 రోజుల తర్వాత 1 లీటర్ వాటర్కి 2 ml హ్యూమిక్ లిక్విడ్, 1 గ్రామ్ గోల్డ్, 1 గ్రామ్ నానోటెక్ అండ్ 0.5 ml అగ్రి-82ని మీరు స్ప్రే చేసుకుంటే ఎదుగుదల మంచిగా వచ్చి పంట అనేది మంచిగా గ్రీన్గా ఉండడానికి ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. కొన్నిసార్లు మీరు గమనించే ఉంటారు, కొన్నిసార్లు నారలు అనేది కరిగిపోతూ ఉంటది. అటువంటి ప్రాబ్లం కాకుండా ఉండడానికి కూడా ఈ యొక్క ప్రోడక్ట్ అనేది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. పంట వేసి 20 రోజుల తర్వాత ఈ యొక్క ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా మంచిది. ఇదైన తర్వాత పంట వేసి 30 రోజుకి మీరు హ్యూమిక్, ప్రొటెక్ అండ్ 82 మీరు స్ప్రే చేసుకుంటే కూడా చాలా మంచిగా రిజల్ట్ వస్తుంది. కామన్ గా నారేసి 30 రోజుల తర్వాత హ్యూమిక్, ప్రొటెక్ 82 1 లీటర్ వాటర్లో 2 ml హ్యూమిక్ లిక్విడ్, 2 గ్రామ్ ప్రొటెక్ అండ్ 0.5 ml అగ్రి-82ని స్ప్రే చేసుకుంటే రోగనిరోధక శక్తి ఇంప్రూవ్ అయ్యి పంట అనేది మంచిగా పండడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ పంట వేసి 45 రోజుకి 45 days, పంట వేసి 45 days తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే అగ్రిమాస్ 1 లీటర్కి ఒక ml, అగ్రి నానోటెక్ అగ్రి ప్రోటెక్ 1 లీటర్ వాటర్కి 2 గ్రాములు అండ్ అగ్రి-82 0.5 ml 1 లీటర్ వాటర్లో 0.5 ml వేసి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యే ముందుగానే, యూజువల్గా కంకి అనేది వరి అనేది బయట రావాలంటే 55 నుంచి 60 రోజులు పడుతుంది. కాబట్టి మీరు 10 రోజుల ముందుగానే అగ్రిమాస్, అగ్రి ప్రోటెక్ అండ్ అగ్రి-82ని స్ప్రే చేసుకుంటే ఎక్కువగా కంకి రావడానికి, ఫ్లవరింగ్ అనేది ఎక్కువ రావడానికి, ఎక్కువగా పంట అనేది రావాలంటే, పాలినేషన్ జరగాలంటే ఈ ఒక పర్టికులర్ 3 products మీరు స్ప్రే చేసుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రోడక్ట్ ని ఎలా వాడుకోవాలనే ఒక బేసిక్ ఐడియా ఇస్తున్నాను. ఎటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ప్రోడక్ట్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వట్లేదు. ఎలా వాడుకోవాలా, వరిలో, మామిడిలో ఈ ప్రోడక్ట్ ని ఎలా వాడుకోవాలనే ఒక బేసిక్ ఐడియా. దీంతో పాటు 60 రోజుల తర్వాత కంకి బయటకు వచ్చి పాలు ఫిల్ అవ్వడానికి, దాన్ని మిల్కింగ్ స్టేజ్ అని పిలుస్తాం. ఆ, పొట్ట దశ అంటారు కామన్ గా. ఈ పొట్ట దశలో మీరు చేసుకోవాల్సింది ఏంటంటే అగ్రి నానోటెక్ 1 లీటర్ వాటర్కి 2 గ్రాములు, అగ్రి గోల్డ్ 1 లీటర్ వాటర్లో 1 గ్రామ్ అండ్ అగ్రి-82 1 లీటర్ వాటర్కి 0.5 ml. ఈ 3 ప్రోడక్ట్ని మీరు వాటర్లో కలిపేసి స్ప్రే చేస్తే గనక మిల్కింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది, చాఫీనెస్ అనేది రాకుండా ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే వరిలో ఫ్లవరింగ్ ఎక్కువైపోతుంది, బట్ దానికి అవసరమైన ఫుడ్ అనేది అవైలబిలిటీ లేకుంటే ఆటోమేటికలీ ఆ గింజ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. బట్ మీరు నానోటెక్ కానీ ఇచ్చారనుకోండి, భూమిలో ఉండే వేరే రకాల న్యూట్రియంట్స్ ని కంప్లీట్ గా పంటకి అందించడంలో ఈ యొక్క ప్రోడక్ట్ అనేది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ ని మీరు కంకి వచ్చే దశలో వాడుకోవాల్సి ఉంటుంది. అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్ అండ్ అగ్రి-82. అండ్ ఇది కాకుండా ఇంకా వేరే డిసీజెస్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ఏంటంటే, సార్ ఇప్పుడు వరిలో అగ్గి తెగులు వచ్చింది, వరిలో బూడిద వ్యాధులు వస్తున్నాయి, మీరు ప్రొటెక్ట్ సజెస్ట్ చేయొచ్చా అని కొంతమంది అడుగుతారు. సార్ క్లియర్ గా గమనించండి, వెస్టీజ్ లో దొరికే ప్రోడక్ట్స్ ఎలాంటిదంటే ఇది వ్యాధి రాకుండా ముందుగా ఇచ్చుకుంటే వ్యాధి రాకుండా చూసుకునే కెపాసిటీని బిల్డ్ చేసే ప్రోడక్ట్స్. అగ్రి ప్రోటెక్ కానీ, అగ్రి గోల్డ్ కానీ, అగ్రి నానోటెక్ కానీ
తెగులు వచ్చిన తర్వాత ఎక్కువగా సజెస్ట్ చేయకూడదు. అప్ టు ఏ లిమిట్ 4%, 5%, 10% లోపల ఉంటే తెగుల్ని రెడ్యూస్ చేసే కెపాసిటీ ఉంటది కానీ, బట్ ఎక్కువగా అయినప్పుడు దాన్ని తగ్గించే కానీ దానికి క్యూర్ చేసే కెపబిలిటీ వెస్టీజ్ ప్రొటెక్ట్ లో ఉండదు. కాబట్టి వెస్టీజ్ ప్రొటెక్ట్ ఎలాంటి ప్రోడక్ట్ అంటే డిసీజ్ రెసిస్టెంట్ బిల్డ్ చేయడానికి, ఒకలాగా ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనిషిలో డిసీజెస్ అనేది రాకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారు, మంచి న్యూట్రిషన్ మేనేజ్మెంట్ చేస్తారు. విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇది మంచిగా చూసుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఎక్కువగా డిసీజ్ రాకుండా మేము చూసుకోవచ్చు. అలానే అగ్రి ప్రోటెక్, అగ్రి గోల్డ్ ఏంటంటే ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసే క్వాలిటీస్ దాంట్లో ఉంటాయి. అప్ టు సమ్ లిమిట్ 5%, 10%, 15% దాకా డిసీజ్ వచ్చినా కూడా ఎటువంటి డ్యామేజ్ ని కాకుండా చూసుకునే కేపబిలిటీస్ దాంట్లో ఉంటాయి. కాబట్టి అగ్రి ప్రోటెక్ట్ ని తెగులు రాకుండా ముందే వాడుకోవాలా. బట్ అన్ఫార్చునేట్లీ కొన్నిసార్లు మీరు ప్రతి ఒక్క రైతుకి మీరు నేను స్టేజెస్ చెప్పినట్టు కొంతమంది వాడుకోరు. కొంతమంది ఏం చేస్తారు, స్టార్టింగ్ లో ఈ ఆ, భూమిలో ఈ ఎరువులు చల్లుకుంటారు. ఇది అయిన తర్వాత ఇంకా ఏ ప్రోడక్ట్ ఇవ్వట్లేదు. బట్ సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ తెగ వచ్చేసింది, డిసీజ్ వచ్చేసింది అనుకోండి. ఆ డిసీజ్ వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు ప్రొటెక్ట్ ఇస్తాను నడుస్తుందా అని కొంతమంది అడుగుతుంటారు. క్లియర్ గా గమనించాలా, డిసీజ్ రాకుండా ముందు ఇచ్చుకుంటే డిసీజ్ ని ప్రివెంట్ చేసేవి. డిసీజ్ వచ్చిన తర్వాత ఇవ్వాల్సింది ఏంటంటే మీరు మందులు చల్లుకోవాలి, కెమికల్ మందులు అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వరిలో కామన్ గా వచ్చే ఒక తెగ ఏంటంటే అగ్గి తెగులు, బ్లాస్ట్ ఆఫ్ రైజ్ అని పిలుస్తారు, అగ్గి తెగులు అంటారు, బెంకి రోగ అని కన్నడలో పిలుస్తారు. ఈ యొక్క ఈ యొక్క తెగ వచ్చినప్పుడు, ఈ యొక్క డిసీజ్ వచ్చినప్పుడు మీరు చేయాల్సిన కెమికల్ కాంబినేషన్ ఏంటంటే హెక్సాకొనజోల్ అనే కెమికల్ వస్తుంది. అది మీరు బ్రాండ్ గురించి మాట్లాడుకుంటే టాటా కాంటాఫ్ అనే ఒక ఫంగిసైడ్ వస్తుంది. ఎకరానికి 250 ml, ఎకరానికి 250 ml దాకా ఈ యొక్క టాటా కాంటాఫ్ అనే ఒక కెమికల్ ని అగ్రిఈటీతో పాటు మీరు వాటర్ లో మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకుంటే ఈ యొక్క అగ్గి తెగుల్ని మీరు క్యూర్ చేసుకోవచ్చు. ఆ అగ్గి తెగులు ఆ, పంటలో తీసుకుని వచ్చే ఒక ఫంగస్ ని చంపేయచ్చు. సింపుల్ గా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఇవ్వంగానే ఆ తెగులు తగ్గిపోతాయి అనేది కాదు. ఈ ఫంగిసైడ్ ఏంటంటే ఫంగస్ ని చంపేవి అంతే. ఫంగస్ చేసిన డ్యామేజ్ ని రికవరీ చేసేవి కావు. క్లియర్ గా గమనించండి, ప్రతి ఒక్కరు కూడా పంటలో ఒకసారి డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ ని రికవర్ చేసేది బయట దొరికే పురుగు మందు షాప్ లో దొరకదు. ఈ ప్రోడక్ట్ అనేది జస్ట్ ఆ ఫంగస్ ని చంపుతుంది. ఆ ఫంగస్ చేసిన డ్యామేజ్ ని రికవరీ చేసే కెపబిలిటీస్ వెస్టీజ్ ప్రోడక్ట్ లో ఉంటది. కాబట్టి మీరు ఇటువంటి తెగులు వచ్చినప్పుడు ఈ కెమికల్ ప్రోడక్ట్ ని స్ప్రే చేసిన తర్వాత ఒక 4 to 5 days తర్వాత మీరు ఏమైనా వెస్టీజ్ ప్రోడక్ట్ ని చల్లుకున్నారా, వెస్టీజ్ ప్రోడక్ట్ ని స్ప్రే చేసుకున్నారా, ఆ జరిగిన డ్యామేజ్ ని రికవర్ చేసే పని మన వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ చేస్తాయి. దట్ ఇస్ వై గమనించండి, హెక్సాకొనజోల్ కానీ, ట్యూబాకొనజోల్ కానీ, కసుగామైసిన్ కానీ, ట్యూబాకొనజోల్ 250 EC అంటే వేరే వేరే కాంబినేషన్ లో వస్తుంది. బేస్డ్ ఆన్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ లో ఇవి వాడుకోవాలి. దీంట్లో అన్ని ప్రోడక్ట్ వాడాలని లేదు, ఏదైనా ఒక్క ప్రోడక్ట్ ని మాత్రమే. నేను కింద కెమికల్ ఏ బ్రాండ్ కెమికల్ వాడాలా అనేది కూడా నేను మెన్షన్ చేశాను. ఈ కెమికల్ ని అగ్రి తో పాటు మిక్స్ చేసి స్ప్రే చేసుకున్నారా, ఆల్రెడీ అగ్గి తెగ వచ్చేసింది, దీన్ని క్యూర్ చేయాలంటే, దీన్ని కిల్ చేయాలంటే, ఆ ఫంగస్ ని కిల్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ కెమికల్ ని వాడుకోవాలా. ఇప్పుడు ఈ తెగ వచ్చిన తర్వాత దీన్ని చేసిన డ్యామేజ్ ని రికవర్ చేయాలంటే మీరు చేయాల్సిన కాంబినేషన్ ఏంటంటే ఇది మాస్ ప్రొటెక్ 82 కానీ ఆర్ గోల్డ్ ప్రొటెక్ 82. గమనించండి, గోల్డ్ ప్రొటెక్ 82, 1 లీటర్ వాటర్ కి 1 గ్రామ్ గోల్డ్, 2 గ్రామ్ ప్రొటెక్ట్ అండ్ 0.5 ml అగ్రి 82. తెగ వచ్చిన తర్వాత అది అవిన డ్యామేజ్ ని రికవర్ చేయడానికి మీరు వెస్టీజ్ ప్రోడక్ట్ ని వాడుకోవచ్చు. నెక్స్ట్, వరిలో వచ్చే ఒక మేజర్ డిసీజ్ ఏంటంటే బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్. ఈ బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే పైన టిప్ మాత్రమే బర్న్ అవుతూ ఉంటది, కింద లీఫ్ అనేది ప్రాపర్ గానే ఉంటది, బాగానే ఉంటది. బట్ పైన టిప్ అనేది మీరు బర్న్ అయ్యి చూసి ఉంటారు. మీరు కావాల్సింటే కొన్ని పొలాల్లో అబ్జర్వ్ చేసి ఉంటారు. అది ఎలా ఉంటదంటే పైన మాత్రమే బర్న్ అయ్యి ఏమో ఎండిపోయినట్టు ఉంటది అనమాట. దాన్ని బ్యాక్టీరియల్ బ్లైట్ అని పిలుస్తారు.
ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ మీరు తగ్గించాలంటే మీరు వాడాల్సిన కెమికల్స్ ఏంటంటే కాపర్ ఆక్సిక్లోరైడ్, కాపర్ హైడ్రాక్సైడ్, స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ అండ్ టెట్రాసైక్లిన్, కసికోమైసిన్ అండ్ కాపర్ ఆక్సిక్లోరైడ్ కాంబినేషన్ లో మీకు లెఫ్ట్ సైడ్ లో ఇచ్చిన బ్రాండ్స్ లో కెమికల్ దొరుకుతుంది. టాటా బ్లూ కాపర్ అనేది కాపర్ ఆక్సిక్లోరైడ్, కొసైడ్ అనేది కాపర్ హైడ్రాక్సైడ్, క్రిస్టోసైక్లిన్ అంటే స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ ప్లస్ టెట్రాసైక్లిన్ హైడ్రాక్సైడ్, ధనుక కొనికా అంటే కస్కామైసిన్ అండ్ కాపర్ ఆక్సిక్లోరైడ్. దీంట్లో ఏదో ఒక ప్రోడక్ట్ ని, ఓన్లీ వన్ ప్రోడక్ట్, దీంతో పాటు అగ్రి ని మిక్స్ చేసి మీరు స్ప్రే చేయగలిగితే, సార్ దీని గురించి ఎందుకు చెప్తున్నారు అని కొంతమంది అడిగినప్పుడు, ఇట్స్ ఎ వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే కొంతమంది రైతులు మన ప్రోడక్ట్ అంతే కాకుండా బయట మందుల గురించి కూడా అడుగుతారు. మీరు ఆ కెమికల్ ని సజెస్ట్ చేయగలిగితే ఆటోమేటికలీ మీకు నాలెడ్జ్ ఉందని ప్రోడక్ట్ ని తీసుకుంటారు. గమనించండి, ఇక్కడ అగ్రికల్చర్ మీరు ప్రోడక్ట్ ఇవ్వాలంటే, ఒక రైతుకి ఇవ్వాలంటే మీలో ఎంత నాలెడ్జ్ ఉందని మీరు ప్రూవ్ చేసుకోవాలా. అగ్రికల్చర్ లో ఎంత గ్రిప్ ఉంది, ఎంత నాలెడ్జ్ ఉన్నది మీరు ప్రూవ్ చేసుకుంటే మాత్రమే ఒక రైతు ప్రోడక్ట్ తీసుకుంటాడు. ఏమో సార్ ఇది తీసుకోండి, ఇది ప్రోడక్ట్ బాగుంది వాడుకోండి అంటే వాడుకోడు. ఎటువంటి రైతులు కూడా అలా ఇప్పుడు లేరు. ప్రతి ఒక్కరు కూడా వారు అడిగే ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం లేదంటే ప్రోడక్ట్ తీసుకోరు. దట్ ఈస్ వై ఒక ప్రోడక్ట్ ఇచ్చేకి పోయినప్పుడు వేరు వేరే ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి. ఆ ప్రాబ్లమ్ ని చూపిస్తారు. సార్ ఈ ప్రోడక్ట్ వాడండి, ఈ వాడిన తర్వాత తగ్గుతుంది, తగ్గిన తర్వాత మన వెస్టీజ్ ప్రోడక్ట్ ని వాడండి అని మీరు సజెస్ట్ చేస్తే గనక పంట అనేది మంచిగా పండడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. దీంతో పాటు కుళ్ళి తెగులు అని వస్తుంది వరిలో, షీత్ రాట్ ఆఫ్ రైస్ అని వస్తుంది. ఆ షీత్ రాట్ కి మీరు వాడాల్సిన కెమికల్స్ ఏంటంటే కార్బన్ డైజియం, క్లోరంథ్రిలిన్, మెటలాక్సిల్ మ్యాంకోజెబ్ ఆర్ కసుకమైసిన్ కాపర్ ఆక్సలేట్. ఈ కెమికల్ కాంబినేషన్ అనేది లెఫ్ట్ సైడ్ లో బెవెస్టిన్, కవచ్, రిడోమిల్ గోల్డ్ ఆర్ ధనుకా కోనికా. ఈ కెమికల్ కాంబినేషన్ బెవెస్టిన్ అంటే కార్బన్ డైజియం, కవచ్ అంటే క్లోరోథ్రంథలిన్, రిడోమిల్ గోల్డ్ అంటే మెటలాక్సిల్ మ్యాంకోసెబ్ అండ్ ధనుక కొనికా ఏంటంటే కస్కామైసిన్ ప్లస్ కాపర్ ఆక్సిక్లోరైడ్ కాంబినేషన్ లో వచ్చే కెమికల్. దీంట్లో ఏదైనా ఒక్క ప్రోడక్ట్ ని మీరు అగ్రిగేటెడ్ తో మిక్స్ చేసి స్ప్రే చేసుకున్నారా, మీకు ఈ ఒక తెగ అనేది తగ్గిపోతుంది. గమనించండి, ఈ యొక్క తెగ వచ్చినప్పుడు రూట్ దగ్గర బ్లాక్ అయిపోతుంది. మీరు దాన్ని టచ్ చేసారా, మొత్తం గ్రీసీగా ఉంటది, స్టిక్కీగా ఉంటది, పైన లీఫ్ డ్రై అయితే ఉంటది, ఎల్లో కలర్ అయిపోయి ఉంటది. ఇప్పుడు ఈ డిసీజ్ అనేది మీరు రికవర్ చేయాలంటే, మీరు ఇది అయిన తర్వాత రికవర్ చేయాలంటే అగ్రి ప్రొటెక్ట్, అగ్రి గోల్డ్ అండ్ అగ్రి 82 ఫస్ట్ ఆ ఫంగస్ ని, ఆ బ్యాక్టీరియాని చంపేయాలా, దాని తర్వాత దాన్ని రికవర్ చేయాలా. అది అయి చేసిన డ్యామేజ్ ని రికవర్ చేయాలంటే వెస్టీజ్ ప్రోడక్ట్ ని మీరు సజెస్ట్ చేయాల్సిందే. ఇది అయిన తర్వాత బ్రౌన్ స్పాట్ అని వస్తుంది. ఈ బ్రౌన్ స్పాట్ ని తగ్గించాలంటే మీరు ప్రొపకనజోల్, హెక్సాకనజోల్, ట్రైసైక్లోజోల్ ఆర్ అస్ట్రోస్ట్రోబిన్ డైఫెన్కొనజోల్ అనే కెమికల్ కాంబినేషన్ లో వచ్చే ఈ కెమికల్స్ ని వాడుకోవాలా. క్రిస్టల్ టిల్ట్ కానీ, టాటా కటాఫ్ కానీ, కాంటాఫ్ కానీ, లేకుంటే ఇండోఫిల్ మర్జర్ కానీ, ధనుక గుడివా సూపర్ అనే ఒక కెమికల్ ని వాడుకుంటే ఈ బ్రౌన్ స్పాట్ ఆఫ్ రైస్ ని మీరు తగ్గించవచ్చు. అండ్ ఇది అయిన తర్వాత యాజ్ ఆఫ్ ఐ టోల్డ్, గోల్డ్ ప్రొటెక్ అండ్ 82 3 to 4 days గ్యాప్ ఇవ్వాలా. గోల్డ్ ప్రొటెక్ అండ్ 82 స్ప్రే చేసుకుంటే రికవర్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫాల్స్ మట్ అని వస్తుంది. దాన్ని కాటుక తెగులు అంటారు, ఆర్ కాటుక లెక్క వస్తుంది. కాటుక లెక్క ఈ యొక్క తెగులు వస్తుంది. ఇది యూజువలీ పాలు పోసే టైంలో వస్తుంటది. ఆ, దాన్ని ఏమంటారు, మిల్కింగ్ స్టేజ్ అని తెలుసా, మిల్కింగ్ స్టేజ్ లో వస్తుంది. ఇది ఒక ఫంగల్ డిసీజ్ కాబట్టి మీరు దానికి అసిస్టోస్టోబిన్ డైఫెన్కొనజోల్ కానీ, లేకుంటే టైఫోనేట్ మీథైల్ కానీ, ఆర్ అసిస్టోస్టోబిన్ ట్యూబోకొనజోల్ అనే కెమికల్ కాంబినేషన్ ఉంది. అదామా కస్టోడియా, బయోస్టాట్ రోకో ఆర్ సింజల్టా అమిస్టారటాప్. ఈ యొక్క కెమికల్స్ ని అలాంగ్ విత్ అగ్రియేటివ్ టు స్ప్రే చేసుకున్నారా, ఈ డిసీజెస్ ని మీరు స్టార్టింగ్ స్టేజ్ లో ఆ ఫంగస్ ని కిల్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటది. దాని తర్వాత ఆ డ్యామేజ్ ని రికవర్ చేయాలంటే యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, గోల్డ్ ప్రొటెక్ట్ అండ్ 82 స్ప్రే చేయాల్సి ఉంటుంది. షీత్ బ్లైట్ అని వస్తుంది. ఇది వాటర్ కాడ కుళ్ళిపోకుండా మచ్చలు వస్తుంటాయి, వైట్ 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 మచ్చలు వస్తుంటాయి. ఈ మచ్చలు అనేది మీరు తగ్గించాలంటే, ఇది కూడా ఒక ఫంగల్ డిసీజ్ కాబట్టి, ఒక బ్యాక్టీరియల్ ఫంగల్ డిసీజ్ కాబట్టి, బ్లైట్ రిలేటెడ్ గా ఉండే డిసీజ్ బ్యాక్టీరియల్ కాబట్టి, మీరు ట్యూబోకొనజోల్,
లేకుంటే ఆస్ట్రోస్టోబిన్ ప్లస్ ట్యూబెన్కొనజోల్, కార్బన్ డైజియం ఆర్ కస్కోమైసిన్ మిథైల్ అండ్ హెక్సాకొనజోల్ కాంబినేషన్లో వస్తే లెఫ్ట్ సైడ్ లో మెన్షన్ చేసిన కెమికల్ ప్రోడక్ట్ ని ఎకరానికి 250 ml, 250 grams, 300 ml నేను ఏం మెన్షన్ చేశానో దీంతో పాటు అగ్రి 82 ఎంత వాటర్ యూజ్ చేస్తారో చూసుకొని దాని ప్రకారంగా అగ్రి 82 సజెస్ట్ చేసుకోండి. అండ్ తుంగ్రో డిసీజ్ అని వస్తుంది. ఈ యొక్క డిసీజ్ అనేది ఒక వైరస్ నుంచి వస్తుంది. ఇది ఎటువంటి ఫంగస్ కానీ బ్యాక్టీరియా నుంచి కాకుండా ఒక వైరస్ నుంచి వచ్చే తెగు. ఇది కామన్ గా కంప్లీట్ పొలానికి ఫస్ట్ గా ఫస్ట్ చిన్న చిన్న మచ్చల్లో వస్తుంది, స్మాల్ స్మాల్ స్పాట్స్ వస్తుంది, అక్కడ స్పాట్ వస్తుంది. ఈ యొక్క తెగ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే రసం పీల్చే పురుగుల నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది. లైక్ వైట్ ఫ్లై, తెల్లదోమ అంటారు, రసం పీల్చే పురుగులు కానీ దాని నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది. సేమ్ మలేరియా లెక్క మనుషుల్లో ఎలా మలేరియా ట్రాన్స్మిట్ అయితే దోమ నుంచో అలానే ఈ యొక్క వైరస్ వ్యాధి అనేది, మలేరియా కూడా ఒక వైరస్, అలానే ఇది కూడా ఒక వైరస్, తుంగులో కూడా ఒక వైరస్ కామన్ గా వస్తుంది. దీన్ని మీరు స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలంటే ఆ పురుగు మందుని చల్లుకోవాల్సి ఉంటుంది, ఆ రసం పీల్చే పురుగుల్ని తగ్గించాల్సి ఉంటుంది. మీరు చేయాల్సిన కాంబినేషన్ ఏంటంటే క్లోరోఫైరిఫాస్ సైపర్మెథ్లిన్ కానీ, లాంబ్డా సైరాక్సిన్ కానీ, లేకుంటే థైమాక్సిసోమ్ కానీ ఈ యొక్క కెమికల్స్ ని అలాంగ్ విత్ అగ్రి 82 మిక్స్ చేసి స్ప్రే చేసుకుంటే ఈ యొక్క పురుగుని ట్రాన్స్మిట్ చేసే పురుగుని తగ్గించవచ్చు. ఇది తెగుల గురించి వరిలో వచ్చే మేజర్ డిసీజెస్. మనకి వెస్టీజ్ ప్రోడక్ట్ అంతే కాకుండా బయట మందుల గురించి కూడా నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది. యాజ్ ఆఫ్ నౌ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫాలో చేయండి. దీన్ని మీరు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని మీరు సజెస్ట్ చేసేటప్పుడు కాంబినేషన్ సజెస్ట్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, వరిలో తెగులే అంతేకాకుండా పురుగులు కూడా వస్తుంది. ప్యాడీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ పెస్ట్ వస్తుంది. ఫస్ట్ మోస్ట్ డివాస్టేటింగ్ గా వచ్చే ఒక పురుగు ఏంటంటే దాన్ని ఎల్లో స్టెమ్ బోరర్ అంటారు, మోగి పురుగు అని తెలుగులో అంటారు. ఈ మోగి పురుగు అనేది కామన్ గా 2 స్టేజెస్ లో డ్యామేజ్ చేస్తుంది. ఒకటి లార్వల్ స్టేజ్ అంటారు. లార్వల్ స్టేజ్ లో కామన్ గా ఏమైతుంది, ఫస్ట్ మీరు లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ చూస్తున్నారు కదా ఒక దోమ. ఆ దోమ ఫామ్ లో పంటకి ఫస్ట్ దోమ అనేది ఎలా వస్తుందంటే ఆ ఒక ఫ్లై లెక్క వస్తుంది. ఫ్లై లెక్క వచ్చి అది ఏం చేస్తుందంటే ఆకు మీద గుడ్డు ఎగ్స్ పెట్టుకుంటది. ఈ ఎగ్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ చేంజెస్ ఏమైతుందంటే కొన్ని రోజుల తర్వాత ఆ ఎగ్స్ అనేది హ్యాచ్ అయ్యి కింద మీరు చూస్తుంటే పురుగు లెక్క మారుతుంది. ఆ పురుగు లెక్క మారిన తర్వాత ఆ పురుగు అనేది కాండం లోపల పోయి కాండం తినడానికి మొదలు పెడుతుంది అనమాట. ఈ కాండం తినే పురుగుని మూగి పురుగు అని అంటారు. ఇలా అయినప్పుడు కామన్ గా ఏం జరుగుతుంది, ఎలాంటి సిమ్టమ్స్ వస్తుందంటే మీరు రైట్ సైడ్ చూడొచ్చు, అలా కంప్లీట్ గా అలా డ్రై అయిపోతుంది. ఎప్పుడు కింద ఆ తింటా ఉంటుందో, కాండం తింటా ఉంటుందో, పైన ఉండే లీవ్స్ కానీ కంకి కానీ కంప్లీట్ గా డ్రై అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ మోగు పురుగుని మీరు కంట్రోల్ చేయాలనుకుంటే మీరు వాడాల్సిన కెమికల్ మందులు ఏంటంటే, ఒకటి బయట మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది, 3G గుళికలు, 4G గుళికలని వాడుతుంటారు. బట్ ఏంటంటే ఇప్పుడు ఆ ఫటేరా అనే గుళికలకి ఆల్మోస్ట్ ఇప్పుడు రెసిస్టెంట్ బిల్డ్ అయింది. కాబట్టి మీరు వేరే కెమికల్ వాడుకోవాలంటే ఇక్కడ మెన్షన్ చేసిన కెమికల్స్ ని, సింజంటా వాళ్ళ వర్టికో కానీ, ధనుక వాళ్ళ కాల్డన్ కానీ, టాటా వాళ్ళ కొరెండా కానీ, బయర్స్ వల్ల అలాంటో కానీ, దీన్ని భూమిలో ఇది గ్రనులర్ ఫార్మెట్ లో ఉంటుంది, గుళికల్లో ఉంటుంది, లేకుంటే లిక్విడ్ లో ఉంటుంది. మీరు గుళికల్లో అయితే స్ప్రే చేసుకో డైరెక్ట్ గా చల్లుకోవచ్చు. అండ్ లిక్విడ్ ఫామ్ లో ఉంటే మీరు డైరెక్ట్ గా పంట మీద స్ప్రే చేయొచ్చు. ఇది సిస్టమాటిక్ ఉంటుంది కాబట్టి ప్రాపర్ గా లీఫ్ లోపల పోవడానికి హెల్ప్ఫుల్ గా ఉండాలంటే మీరు దీంతో పాటు ఈ కెమికల్ తో పాటు మన వెస్టీజ్ లో దొరికే అగ్రి 82ని కంపల్సరీగా వాడుకోవాలా. ఇప్పుడు పురుగు చేసిన డ్యామేజ్ ని మీరు రికవర్ చేయలేరు. కామన్ గా పురుగు చేసిన డ్యామేజ్ రికవర్ చేయలేరు. బట్ ఫంగస్, బ్యాక్టీరియా చేసిన డ్యామేజ్ ని రికవర్ చేయొచ్చు. బట్ పురుగు చేసిన డ్యామేజ్ ని కామన్ గా మీరు రికవర్ చేయలేరు.
ఇది రికవర్ అవ్వాలంటే ఎక్కువ టైం పడుతుంది, చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇటువంటి కంప్లీట్ డ్యామేజ్ అయితే ఏం చేయలేరు, బట్ సగం సగం డ్యామేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెక్స్ట్ పురుగు గురించి మాట్లాడుకుంటే బ్రౌన్ ప్లాంట్ హాపర్ అని పిలుస్తారు. ఇది కొంచెం బ్రౌన్ గా ఉంటది. ఇలాగే ఇంకొకటి ఉంటది, దాన్ని గ్రీన్ అంటారు, గ్రీన్ లీఫ్ హాపర్. ఇది రెండు రకాలు వస్తుంది. ఒక్కొక్క కెమికల్, ఒక్కొక్క ఆ, పురుగుకి వేరు వేరు లాగా కెమికల్ వాడుకోవాలా. ఈ పురుగుకి వేరే కెమికల్ వాడుకోవాలా, ఈ పురుగుకి కొన్నిసార్లు సేమ్ మందులు వస్తాయి, కొన్నిసార్లు వేరే మందులు కూడా వాడుకోవాల్సి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే కామన్ గా వాటర్ ఎక్కువైనప్పుడు, హ్యూమిడిటీ ఎక్కువైనప్పుడు ఈ ఈ యొక్క పురుగు అనేది కాండం దగ్గర వస్తుంది. కాండం దగ్గర వచ్చి రసాన్ని పీల్చి కంప్లీట్ గా లీఫ్ అనేది ఎల్లో అవ్వడానికి మొదలవుతుంది. గ్రీన్ ఉండాల్సిన లీఫ్ అనేది ఎల్లో అవ్వడానికి మొదలవుతుంది, కంప్లీట్ గా బ్రౌన్ అయిపోతుంది. అలానే కంటిన్యూస్ గా పోతే బ్రౌన్ అయిపోతుంది. మీరు తగ్గించాలంటే ఈ కామన్ ఇది ఎప్పుడు జరుగుతుందంటే, ఎప్పుడు వాటర్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయో ఆటోమేటిక్ గా ఈ పురుగు అనేది ఎక్కువ రావడానికి మొదలు పెడుతుంది. ఈ పురుగుని మీరు తగ్గించాలంటే మీరు చేయాల్సిన కెమికల్ స్ప్రేస్ ఏంటంటే, ఇక్కడ కింద మెన్షన్ చేసినట్టు థైమాక్సిజోమ్, డైఫ్ డైఫ్ డైన్ డైంటోఫ్యూరాన్ ఇది కానీ, లేకుంటే కార్టివా ప్లెక్సాన్ కానీ, సుమిటోమో కెమిస్టార్ కానీ, సింజెంటెక్సస్ కానీ, పిఐ డిస్ట్రక్టర్ అనే కెమికల్స్ ని అలాంగ్ విత్ అగ్రి 82 మీరు మిక్స్ చేసి స్ప్రే చేసుకుంటే ఈ యొక్క బ్రౌన్ ప్లాంట్ హాపర్ ని తగ్గించవచ్చు. అలాంగ్ విత్ అగ్రి 82 కంపల్సరీగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు గ్రీన్ లీఫ్ హాపర్స్ అని వస్తుంది, పచ్చిగా ఉంటుంది. ఈ పచ్చి పురుగుని మీరు తగ్గించాలంటే ఇటువంటి కెమికల్స్ ని అలాంగ్ విత్ అగ్రి 82 సజెస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే లీఫ్ రోలర్ అని వస్తుంది. కామన్ గా ఈ పురుగు అనేది కాండంలో కాకుండా పైన ఆకులో ఉంటది. ఆకుని మడతేస్తుంది, రౌండ్ గా మడతేసి లోపల అది దోమ అవ్వడానికి ప్రిపేర్ అవుతా ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా ఫీడ్ చేస్తుందంటే, కాండం తినదు. ఇది ఏం చేస్తుందంటే పైన లీఫ్ మాత్రమే గీరుకొని తింటా ఉంటది. పైన మీరు లేయర్స్ ని చూసుకోవచ్చు, వైట్ కలర్ ఉంటది, పైన గీరేసి ఇది తింటా ఉంటది. కాబట్టి ఈ రీఫ్ రోలర్ మీరు మేనేజ్ చేయాలంటే మీరు యూజ్ చేసిన కెమికల్ ఏంటంటే బారాసైడ్ కానీ, టప్పుమి కానీ, టెల్స్టార్ కానీ, లేదా ఫ్లిటోరా కానీ, ఈ యొక్క కెమికల్ ని మీరు అలాంగ్ విత్ అగ్రివిటీ టు స్ప్రే చేసుకుంటే ఈ యొక్క పురుగుని మీరు తగ్గించవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే పాలు నిండే టైంలో, మిల్కింగ్ స్టేజ్ లో వచ్చే ఇంకొక మేజర్ డిసీజ్ ఏంటంటే గందీ బగ్. ఇది ఎలా ఏం చేస్తుందంటే కామన్ గా పాలు నిండే టైంలో వచ్చి ఆ ఒక గింజలో ఉండే మిల్క్ ని కంప్లీట్ గా సక్అవుట్ చేసేసి ఆ చాఫినెస్ రావడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అంటే దాంట్లో గింజ అనేది ఉండదు. ఆ వచ్చే పాలని కంప్లీట్ గా తాగేసి కంప్లీట్ గా పీల్చుకొని ఆ గ్రెయిన్స్ లో ఎటువంటి గ్రెయిన్ ఫామ్ అవ్వకుండా ఈ యొక్క డ్యామేజ్ చేస్తుంది అనమాట. కామన్ గా చాఫీనెస్ అనేది ఎక్కువగా వస్తుంది గంది బగ్ వచ్చినప్పుడు. ఈ గంది బగ్ ని మీరు కంట్రోల్ చేయాలంటే మీరు వాడాల్సిన కెమికల్స్ నేను కింద మెన్షన్ చేసిన ప్రోడక్ట్స్ ని అలాంగ్ విత్ అగ్రి 82 స్ప్రే చేసుకోండి. ఆటోమేటిక్ గా ఈ యొక్క పురుగుల్ని, ఇవన్నీ మేజర్ పురుగులు, మాక్సిమం టు మాక్సిమం ఇన్ని పురుగులు వస్తాయి. సరే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ కొంతమంది అడగొచ్చు, సార్ ఇవి కాకుండా ఇంకో 100 ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఒక్కొక్క పురుగుకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 ప్రోడక్ట్ కాకుండా ఈ యొక్క పర్టికులర్ పురుగుకి ఇది కాకుండా 100 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇదే ఎందుకు చెప్తున్నారంటే మార్కెట్ లో టాప్ గా మంచిగా రిజల్ట్ ఇచ్చే ప్రోడక్ట్ ని మేము రీసెర్చ్ చేసి ఈ ప్రోడక్ట్ ని సజెస్ట్ చేస్తున్నాను. కామన్ గా వేరే ప్రోడక్ట్ కూడా సజెస్ట్ చేయొచ్చు, బట్ టాప్ కెమికల్స్ ఏంటంటే ఇవే. ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ ఇచ్చే ప్రోడక్ట్స్ ఏంటంటే ఇవే కాబట్టి. అండ్ ఇది కాకుండా కొన్ని ట్రిప్స్, ఏఫిడ్స్, రసం పీల్చే పురుగులు ఇంకా కొన్ని ఉంటాయి. అవన్నీ మీరు తగ్గించాలనుకుంటే ఈ యొక్క కెమికల్ వాడుకోవాలా. ఇవి కాకుండా ట్రిప్స్, మైట్స్, ఎఫిడ్స్ అని వస్తుంది. ఆ ట్రిప్స్, మైట్స్, ఎఫిడ్స్ మీరు తగ్గించాలనుకుంటే ఈ యొక్క కెమికల్ ని, మీరు ఏదైనా ఒక కెమికల్ ని అగ్రియేటెడ్ తో పాటు మిక్స్ చేసుకుంటే మీరు ఈ యొక్క పురుగుల్ని తగ్గించుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది తెగుల్ని, దాంతోపాటు పురుగుల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో, దాంతోపాటు వెస్టీజ్ ప్రోడక్ట్ ని స్టేజ్ బై స్టేజ్ ఎలా వాడుకోవాలనేది. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ పాయింట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, సో దట్ వీ కెన్ క్లియర్. నెక్స్ట్ పంట వరి. వరి వెళ్ళే ముందు
ఏం మీరు ఆ, ఏమైనా డౌట్స్ ఉంటే వీ కెన్ క్లియర్ ఇట్ అవర్ సెల్ఫ్స్. ఓకే సార్. సయ్యదయ్య మాచరల్లా సయ్యదయ్య గారు, నేను అన్మ్యూట్ రిక్వెస్ట్ పంపించాను, మీరు క్వశ్చన్స్ అడగచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ ఇప్పుడు వరిలో ఇది క్లియర్ సార్. కానీ మన మన వెస్టేజీ ప్లస్ కెమికల్స్ మిక్స్ చేయరాదా సార్? సార్ కొన్ని మొత్తం ప్రోడక్ట్ అయితే మిక్స్ కెమికల్స్. చేసుకోవచ్చు. కామన్ గా మీరు వరిలో మీరు ఏదైనా ఒక పురుగు మందు స్ప్రే చేస్తుంటే దాంతో పాటు మీరు నానోటెక్ హ్యూమిక్ లిక్విడ్ ని కాంబినేషన్ గా ఇవ్వచ్చు. నానోటెక్ నాను టూ అండ్ హ్యూమిక్ లిక్విడ్, ఈ మూడు ప్రోడక్ట్ ని కాంబినేషన్ లో ఇవ్వచ్చు. ఇది కాకుండా వేరే కాంబినేషన్ లో ఇవ్వడం మంచిది కాదు. సపోజ్ సార్ ఇవ్వచ్చు ఇప్పుడు మీరు. మనకు దోమపోటు ఉంది కదా సార్, మీరు చూపించారు కదా. ఓకే. మనకు మొదల దగ్గర దోమ వచ్చి నష్టం చేస్తుంది. కాండం పురుగు. ఆ, ఓకే. ఇది కాదు, ఇది కూడా కాదు సార్, ఇది పురుగు. ఓకే. ఇది సార్, ఓకే. ఇది. అయితే దీనికి ఫస్ట్ మళ్ళీ కెమికల్ కొట్టిన తర్వాత మన వెస్టేజీ కొట్టాలా సార్? ఎస్ సార్, 3 to 4 days గ్యాప్ ఇచ్చి స్ప్రే చేయొచ్చు. లేకుంటే దీంతో పాటు ఒకేసారి స్ప్రే చేస్తారంటే మీరు నానోటెక్ స్ప్రే చేయొచ్చు. నానోటెక్ అగ్రి 82 అండ్ ఈ యొక్క మందుని కూడా ఒకేసారి కలిపి మీరు స్ప్రే చేయొచ్చు. స్ప్రే చేయొచ్చు. అంటే నానోటెక్ ఒక్కటి కొడితే ప్రొటెక్ట్ కొట్టవలసిన అవసరం లేదు సార్, నానోటెక్ ఒకటి స్ప్రే చేస్తే సార్ సరిపోతుంది సార్. చూడండి, స్టేజ్ బై స్టేజ్ అగైన్ హియర్ మీరు స్టేజ్ బై స్టేజ్ చూడండి. నేను కావాల్సింటే రికమెండ్ చేయొచ్చు సార్, నేను టెక్ని మీరు ఈ స్టేజ్ లో కాకుండా ఈ స్టేజ్ లో స్ప్రే చేయండి అని చెప్పొచ్చు, ఫ్లవరింగ్ స్టేజ్ లో. బట్ నేను ఎందుకు ఈ కాంబినేషన్ ఇస్తున్నానంటే ఈ కాంబినేషన్ ఫ్లవరింగ్ కి చాలా మంచిగా పనిచేస్తుంది. మీరు కావాల్సింటే ఇది కాకుండా వేరే కాంబినేషన్ ట్రై చేయండి. ప్రొటెక్ట్ తో పాటు మీరు హ్యూమిక్ లిక్విడ్ వేసి చూడండి, ఈ స్టేజ్ లో ఫ్లవరింగ్ అంతగా రాదు. అదే మీరు మాస్ అండ్ ప్రొటెక్ట్ వేసుకున్నారా మంచి రిజల్ట్ వస్తుంది. దట్ ఈస్ వై ఓకే. స్టేజ్ లో ఏ స్టేజ్ లో పంట ఉందో దాని ప్రకారంగా మీరు ప్రోడక్ట్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు రైతు అనే వ్యక్తి ఒకేసారి ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలని ఆలోచిస్తాడు కదా సార్, అందుకోసానికి కాంబినేషన్ గురించి అడగడం జరుగుతుంది. మీరు రెండు మూడు కొన్ని సార్లు. ప్రోడక్ట్స్ మిక్స్ చేసుకోవచ్చు సార్. మీరు ఇప్పుడు కావాల్సింటే నానోటెక్ అగ్రి 82 ప్రొటెక్ట్ లో కూడా మీరు కలుపుకోవచ్చు. బట్ పర్టికులర్ గా చెప్పాలంటే గోల్డ్ అండ్ మాస్ లో వాడకండి. గోల్డ్ మాస్ లో వాడొద్దు. అవును, గోల్డ్ అండ్ మాస్ లో ఎటువంటి పురుగు ఉందని వాడకండి. ఓకే. ఓకే సార్. ఓకే. ఆ, ఓకే అంటే సార్. ఓకే, అడగండి సార్, అన్మ్యూట్ రిక్వెస్ట్ పంపించాను చూడండి ఒకసారి. సార్ ఒకసారి బత్తాయి బత్తాయి ఇప్పుడు ఇక్కడ మన నల్గొండ డిస్టిక్ లో బత్తాయి మెయిన్ సార్ ఇక్కడ. ఓకే కొంచెం సార్, బత్తాయి మీద. సేమ్ ఇప్పుడు నేను నిమ్మకాయ తోటల గురించి చెప్తాను. సార్. సేమ్ అలానే మీరు దాంట్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే 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 సార్. ఓకే. మిర్చి గురించి ఓకే. ఏమైనా చెప్తారా సార్? మరి సార్, మిర్చి మిర్చి. మిర్చి గురించి ఈ రోజు ట్రైనింగ్ సెషన్ ఉండదు సార్. మీరు కామన్ గా టూ క్రాప్స్ గురించి ఎవ్రీ ట్రైనింగ్ లో మాట్లాడతాం. ఈ రోజు వరి, మామిడి గురించి మాట్లాడతాను. నెక్స్ట్ మీరు కావాల్సింటే బత్తాకాయ అండ్ దాంతో పాటు ఏదైనా ఒక పంట గురించి మాట్లాడతాను. తర్వాత మిర్చి గురించి, పత్తి గురించి ఒక ట్రైనింగ్ సెషన్ లో మాట్లాడతాను. దాంట్లో వచ్చే తెగులు, దాంట్లో వచ్చే పురుగులు, వెస్టీజ్ ప్రోడక్ట్ కాంబినేషన్స్, దీని గురించి నెక్స్ట్ ట్రైనింగ్స్ లో నేను ఇలానే ఆర్గనైజ్ చేస్తాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ ఓకే. సార్. ఓకే. ఓకే సార్. నెక్స్ట్ యతీంద్ర గారు, నేను మీకు ఎస్ సార్, అన్మ్యూట్ గుడ్ రిక్వెస్ట్ మార్నింగ్ సార్. పంపిస్తాను. సార్ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ ఇందాక మీరు ఇప్పుడు ఈ కెమికల్ కాంబినేషన్ ఇచ్చారు కదా, ఇప్పుడు 4-5 టైప్స్ ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ఆ 4-5 టైప్స్ మొత్తం టోటల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలా, లేదా ఎనీ వన్ ఏదైనా యూజ్ ఒకటి మాత్రమే సార్. ఏదైనా ఒక్కటి వన్ వన్ మాత్రం? కెమికల్ ని ఓకే. అగ్రిగేటెడ్ తో పాటు మిక్స్ చేసి స్ప్రే చేసుకోవాలి. ఇది బెస్ట్ 4 ప్రోడక్ట్స్ ఇచ్చాను. దీంట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ ని మీరు చూస్ చేసుకోవాలి. మీ లొకాలిటీలో ఏం అవైలబిలిటీ ఉంటుందో దాని ప్రకారంగా మీరు చూస్ చేసుకోవాలి. ఓకే సార్, షూర్, థ్యాంక్ యూ సార్. శ్రీశైలం గారు. ఓకే. బాబు గారు, నెల్లూరు, మీకు అన్మ్యూట్ రిక్వెస్ట్ పంపించాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ నిమ్మ తోట ఉంది, ఓకే. ఒక 5 ఎకరాలు. ఓకే. ఆ చెట్లేం బాగున్నాయి సార్, పూత రావటం లేదు.
నేను చెప్తాను సార్ దాని గురించి ఎందుకు ఇప్పుడు కామన్ గా ఆ, నిమ్మ తోటల్లో కానీ లేకుంటే బత్తాకాయ తోటల్లో కానీ ఎందుకు ఫ్లవరింగ్ అనేది ప్రాపర్ గా అవ్వట్లేదు. ఇది ఒక ప్లేస్ లో కాదు, అన్ని ప్లేసెస్ లో కూడా సేమ్ ప్రాబ్లం. అవును సార్. ఫ్లవరింగ్ అనేది తగ్గిపోయింది అనమాట. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఫ్లవరింగ్ అనేది ప్రాపర్ గా అవ్వలేదు. ఎందుకు రీజన్ ఆ, అనేది నేను చెప్తాను. ఓకే అలాగే సార్. సార్. శివప్రసాద్ గారు, వరి గురించి ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగొచ్చు. మీకు ఇన్విట్ రిక్వెస్ట్ పంపించాను. సార్ ఇది ఆ, ఈ రోజు అంటే మీరు వరి గురించి చెప్పారు కదా సార్. ఇట్లా ఓకే ఆ, మిర్చి గురించి కానీ ఏదన్నా పాత రికార్డింగ్స్ ఏమన్నా మీ ఛానల్లో ఉంటాయా సార్? సార్, ఇండివిజువల్ గా దాని గురించి ఏమీ లేవు. బట్ ఓకే. నేనే ఆన్లైన్ ట్రైనింగ్స్ చేస్తాను. ఓకే. రికార్డింగ్స్ ఏమీ లేవు. బట్ డెఫినెట్లీ ఐ మేక్ దిస్ ఓకే. పాసిబుల్. థ్యాంక్ వరి యూ సార్. వరి నేను మిర్చి గురించి కూడా ఒక ప్రెజెంటేషన్ చేస్తాను. ఓకే షూర్ సార్. ఓకే సార్. ఓకే నర్సయ్య గారు, మీకు అన్మ్యూట్ రిక్వెస్ట్ పంపించండి. మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగొచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ ఆ, వరిలో ఓకే గంట మందిగా మనం ఛానల్స్ యూజ్ చేస్తున్నాం కదా. ఓకే ఆ టైంలో మనం 82 ఇస్తున్నాం సార్. 82 ఇస్తున్నాం, వాడుకుంటున్నాం. అయితే ఓకే అది ఎంతవరకు వాడుకోవచ్చు సార్ 82 అన్నది? ఇక్కడ మెన్షన్ చేశాను కదా సార్, ఎకరానికి 160 ml, 160 ml ఈ కెమికల్ సార్ ఎరువులతో మిక్స్ చేసి చల్పాలి. రైట్. అయితే సార్ అది 20-25 డేస్కి మనం కలిపిస్తున్నాం కదా. ఓకే అప్పుడు గ్రానువల్స్ అన్నది ఆ, ఇస్తున్నా, ఎకరానికి ఒక గ్రానువల్స్ ఇస్తున్నాం. అయితే 82 అన్నది ఒక్కటి ఇస్తే కొన్ని కొన్ని భూములలో కొంచెం ఎరుపు అవుతుంది సార్. అది సార్, అలాంటి ఎట్లా? ప్రాబ్లం ఏమి ఉండదు. యూజువలీ 82 ఇవ్వడం వలన అటువంటి డ్యామేజ్ అయితే ఏం కలగదు. కాబట్టి మీరు దట్ మైట్ బి సమ్ అదర్ ప్రాబ్లం. ఆ, అదే ఒక ఇద్దరు రైతులు అట్లా అన్నారు. అయితే మరి ఓకే ఏమైనా తక్కువ చేసుకోవచ్చా అని చెప్పేసి. నో సార్, 160 ml ఇస్ స్టాండర్డ్ వన్. ఇది సాయిల్ పిహెచ్ రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే ఓకే సార్, రైట్. అది ఇంకొకటి సార్, మనకు పొట్ట అంటే వరి పొట్ట దశల గ్రానువల్స్ వేసుకోవచ్చా? అయితే ఎంత వేసుకోవచ్చు సార్? వేసుకోవచ్చు సార్. మీరు ఒక పని చేయొచ్చు సార్. ఇక్కడ మీరు టోటల్ గా నేను 5 నుంచి 8 కిలోల దాకా వాడుకోవచ్చు ఎకరానికి. మీరు ఫస్ట్ రైట్. 4 కిలోలు మీరు ఆ, నారేయక ముందు చల్లుకొని, ఇంకొక 4 కిలోలు మీరు వరి ఆ, పొట్ట దశ వచ్చే ముందు యూరియా కానీ ఏమైనా చల్లుకుంటారు. యూజువల్లీ డిఏపి చల్లుకొని యూరియా చల్లుకుంటారు. ఆ యూరియాతో పాటు ఇంకొక 4 కిలోలు మీరు గ్రాన్యూల్స్ ని కూడా వేసుకోవచ్చు. ఓకే సార్. అయితే దీంతో పాటు మనకు దుక్కిలో నానటెక్కు ఆ, కలుపుకోవచ్చా? ఎస్ సార్, దుక్కిలో ఇవ్వాలి సార్. ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా ఇక్కడ. సార్ నేను ఇప్పుడు ఒక 15-20 నిమిషాలు అవుతుంది. అయితే మీ సెషన్ ఉందని చెప్పేసి జాయిన్ అవ్వడం జరిగింది, కొంచెం క్లారిటీ షూర్. తీసుకుందామని. ఓకే సార్, గ్రేట్ అట్లా సార్. ఈ సార్. కాంబినేషన్లు వాడుకోండి. ఓకే ఓకే సార్. నెక్స్ట్ సుబ్బయ్య గారు, సుభాష్ గారు, సారీ. సో థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సార్ మాది ఇక్కడ కామారెడ్డి డిస్టిక్. అయితే ఎస్ సార్, సార్ చెప్పండి. మాది ఇక్కడ ఏంటంటే పంటలు శనగ, కందులు, పత్తి, వరి ఈ 4 పంటలు ఎక్కువ శాతం. ఓకే సార్ ఎందుకంటే నేను ఆల్రెడీ రైతులకు ప్రమోట్ చేస్తున్నా, మరి నేను చేస్తున్న విధానం కరెక్టా లేదా అనేది కొంచెం మీకు మాట్లాడడం జరుగుతుంది. అయితే వరికి ఓకే వచ్చేసి సార్ నేను ఎకరానికి ఒక గ్రానర్ ఒక 82 మన ఇప్పుడు డిఏపి కానీ బీస్ కానీ వాళ్ళు ఏదైనా చల్లుకునేది వాళ్ళ ఇష్టము. దాంట్లో ఓకే కలిపి మనం కేజీలు తొక్కేసేటప్పుడు ఇస్తున్నది కరెక్టేనా సార్? కరెక్టే సార్. బట్ ఏంటంటే చూడండి, డిఏపి ఓన్లీ డిఏపి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక పంటకి 3 రకాల మేజర్ పోషకాలు అవసరం ఉంటది. ఒకటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్. దాన్ని సార్ ఎన్పికే అంటారు. డిఏపిలో ఏముంటదంటే ఓన్లీ ఎన్ఎన్పి ఉంటది, కే ఉండదు, పొటాష్ ఉండదు. కామన్ గా పంటకి పొటాష్ ఎక్కువ అవసరం ఉంటది. వరి నైట్రోజన్ అనేది ఆల్రెడీ భూమిలో ఉంటది, బట్ పొటాష్ అనేది భూమిలో తక్కువ ఉంటది. దాన్ని మీరు ఎక్స్ట్రాగా ఇవ్వాలా. కాబట్టి ఇక్కడ నేను ఈ కెమికల్ కాంబినేషన్ ఎందుకు చేశానంటే, ఇది నార్మల్ రికమెండేషన్. ఒక ఎకరానికి ఇంత వాడుకుంటే పంట అనేది మంచిగా పండడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇది టోటల్ గా మీరు క్యాలిక్యులేట్ చేసుకున్న ఒక ఎకరానికి 3,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఒక ప్యాకెట్ యూరియా వచ్చేసి 300 రూపాయలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వచ్చేసి 600 రూపాయలు. 600 into 1200 ప్లస్ 300 ప్లస్ ఇది 1700, 40 కిలోస్ అంటే మీకు 1,500 రూపీస్ తీసుకున్నా కూడా టోటల్ గా తీసుకుంటే 3,000 రూపాయలు ఖర్చు వస్తుంది ఎరువుల మీద. సార్ దాదాపు మన వెస్టీజ్ ప్రోడక్ట్స్ తీసుకోవాలంటే ఇది ఒక 3,000 వస్తుంది.
అయితే సార్ ఇలా మీరు వాళ్ళకు రెండు మనం కాంబినేషన్ ఎరువులు బయటికి వెళ్ళి కెమికల్ వాడినట్టు ఎకరానికి 2 బస్తాలు వాడతారు సార్ స్టార్టింగ్ లో. మనం అది తగ్గించేస్తున్నాం ఓకే మేడం, తగ్గించి మనది కల్పిస్తున్నాము. ఇవ్వాలి సార్, తగ్గించాలా. ఇప్పుడు దీంట్లో కెమికల్ కూడా మందు మీరు 20 to 25% దాకా తగ్గించి ఇవ్వచ్చు. ఓకే, అమౌంట్ అయితే కృష్ణ కానియాకి వచ్చినాము మనం. వాళ్ళు అంటే సగం డిఏపి తగ్గించుకుని అదే అమౌంట్ లో కూడా మనకి గ్రామ ప్యాకెట్ ఇస్తున్నాను. మళ్ళీ సెకండ్ డోస్ కూడా ఇవ్వచ్చు. ఏంటంటే వాళ్ళు పట్టేరా గంట గుల్కులు వేసే బదులు అంటే 2 ఎకరాల దాంట్లో 2 వేసేది ఒకటి, మళ్ళీ ఒక గ్రామ్ ఇస్తున్నారు. రిజల్ట్ అయితే పర్లేదు. అంటే ఫస్ట్ సెకండ్ కలుపు తీసినాక 2 డోస్ ఇస్తున్నారు సార్, ఇయ్యచ్చా అని. ఇవ్వచ్చు సార్, ఇవ్వచ్చు, నో ప్రాబ్లం, ఇవ్వచ్చు, సూపర్ నాట్ ఏ సార్, ప్రాబ్లం. రిజల్ట్ కూడా బాగానే దాన్ని వస్తుంది. 2 సార్లు కూడా దీన్ని మీరు స్ప్లిట్ చేసి ఇవ్వచ్చు. ఈ యూరియా కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అండ్ పొటాష్ ని మీరు స్ప్లిట్ చేసి. బట్ ఏంటంటే ఇక్కడ యూరియా ఒక ప్యాకెట్, పొటాష్ ఒక ప్యాకెట్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక ప్యాకెట్. దీన్ని కంపల్సరీగా మీరు స్టార్టింగ్ లో ఒక్కొక్క ప్యాకెట్ ఇస్తే మంచిది. దాని తర్వాత మీరు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, దాంతో పాటు ఇంకొక ప్యాకెట్ యూరియా, ఒక ప్యాకెట్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ దాని తర్వాత ఇస్తే మంచిది. 20 రోజులు 25 రోజుల తర్వాత ఎరువులు ఏం చల్లుకుంటారో దాంతో పాటు ఒక ప్యాకెట్ యూరియా, ఒక ప్యాకెట్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇస్తే మంచిది. టోటల్ గా ఎకరానికి 5 బస్తాలు అయితే చల్లుతారు. అవును సార్. ఎకరానికి 5 బస్తాలు చల్లుతారు. నేను అదే ఉమ్. 5 బస్తాలు ఇక్కడ టోటల్ గా చెప్పాను. దాన్ని మీరు స్ప్లిట్ చేసుకొని వాడుకోవాల్సి ఉంటుంది. చేస్తున్నాం సార్ బరాబర్. ఆల్రెడీ మనకు ఫస్ట్ బస్తా తగ్గిస్తున్నా, మనది కలిపి చేసి చేస్తారు. రిజల్ట్ అయితే బాగానే ఉంది. మళ్ళీ నేను ఇచ్చేది రైటా కాదనంటే ఒక చిన్న డౌట్ అడుగుతున్నా సార్. గ్రేట్ సార్, కరెక్ట్ గానే ఇస్తున్నాను. ఓకే, సో సార్ మళ్ళీ నెక్స్ట్ కందులకు కానీ పత్తికి కానీ శనగ కానీ ఫస్ట్ ప్రైస్ వచ్చేసి మనం ప్రైస్ వచ్చి హ్యూమిక్ 82 వేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అంటే పంట ఏదైనా కొంచెం రోగం లేకపోతే అంటే మనకు ప్రొటెక్ట్ 82 ఇస్తున్నారు సెకండ్ డోసు. లాస్ట్ డోస్ ఏమో మనకు మోస్కు అగ్రి గోల్డ్ 82 అంటే పూసాకు పూత కాత దిశలో ఇస్తున్నా సార్. సార్ సేమ్ కాంబినేషన్ నేను చెప్పినట్టు ఈ కాంబినేషన్ వాడుకోవాలి మీరు. స్టార్టింగ్ ఎదుగుదల దశలో ఈ 4 ప్రోడక్ట్స్, ఫ్లవరింగ్ మంచిగా ఉండడానికి ఈ 3 ప్రోడక్ట్, అండ్ మోస్కు పూత పిందెలు దిశ వచ్చిన తర్వాత నానోటెక్ గోల్డ్ అండ్ 82 వాడుకోవాలి. మీరు సింగిల్ ప్రోడక్ట్ వాడుకుంటున్నారంటే దాంతోపాటు ఈ ప్రోడక్ట్ మిక్స్ చేసి ఇంకా కొంచెం రిజల్ట్ బాగా వస్తుంది. ఓకే, ఓకే సార్, ఫైన్, విల్ మూవ్ టు నెక్స్ట్ క్రాప్. అండ్ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే షూర్లీ ఐ అటెండ్ యూ ఆఫ్టర్ దిస్ సెషన్. నెక్స్ట్ మామిడి గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఎలా వరి ఇండియాలో ఎక్కువ పండిస్తారో, ఒక 6 months క్రాప్, 3 months 6 months క్రాప్ లాగా వరి ఎలా పండిస్తారో, ఒక ఏడాది పంటలో ఇండియాలో లార్జ్ గా ఎక్కువగా పండించే ఒక ఫ్రూట్ క్రాప్ ఏంటంటే అది మామిడి. ఇండియా టాప్ ప్రొడ్యూసర్ ఆఫ్ మ్యాంగో అని చెప్తారు. ఎంటైర్ వరల్డ్ లో ఇండియాలో ఎక్కువగా మామిడి అనేది పండించడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్స్ ఎంటైర్ ఇండియాలో మామిడి అనేది. దీంట్లో మీరు ఎవ్రీ స్టేట్ గురించి చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఎక్కువగా మామిడి పండించడంలో ఫస్ట్ ఉత్తరప్రదేశ్ ఉంది, రెండోది ఆంధ్రప్రదేశ్, మూడోది కర్ణాటక, బీహార్, గుజరాత్, తమిళనాడు, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర. ఇది టాప్ 10 మ్యాంగో ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా. మీరు కంట్రీస్ గురించి మాట్లాడుకుంటే చాలా ఎక్కువ మామిడి అనేది ఎక్కువగా ఎక్కడ పండిస్తారంటే 45% దాకా మామిడి అనేది ఎంటైర్ ప్రపంచంలో మామిడి అనేది ఇండియాలో పండిస్తారు. ఇండోనేషియాలో 6%, మెక్సికోలో 4%, చైనాలో 4%, పాకిస్తాన్లో 4%, బ్రెజిల్, థైలాండ్, ఈజిప్ట్, బంగ్లాదేశ్ ఈ కంట్రీస్ లో కూడా పండిస్తారు. బట్ 45% అనేది ఇండియాలో పండిస్తారు. ఇప్పుడు ఇండియాలో పండించే టోటల్ మామిడిలో దాదాపు 23 నుంచి 25% దాకా మామిడి అనేది ఒకే స్టేట్, అది ఉత్తరప్రదేశ్ నుంచి వస్తుంది. ఇంకా రిమైనింగ్ 75% అనేది రిమైనింగ్ 9 స్టేట్స్ నుంచి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ క్రాప్. ముందుగా మామిడి అనేది ఓన్ కన్సంప్షన్ కోసం యూజ్ చేసుకునే వాళ్ళు. బట్ మామిడి అనేది ఎప్పుడు దాని కమర్షియల్ వాల్యూ తెలిసిందో, ఎక్స్పోర్ట్ వాల్యూ అనేది ఎక్కువైందో, ఆటోమేటిక్ గా రైతులు ఏం చేశారంటే దీన్ని కమర్షియల్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని మామిడి పండించి లక్షల్లో డబ్బులు సంపాదించే రైతులు ఎంతో మంది ఉన్నారు. కొన్నిసార్లు డబ్బులు ఎక్కువ వస్తాయి, కొన్నిసార్లు తక్కువ వస్తుంది. బట్ 100% మామిడికి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మీరు చైనా కంపేర్ చేస్తే, బంగ్లాదేశ్ కంపేర్ చేస్తే ఎక్కువ ఎక్స్పోర్ట్ అనేది ఇండియా నుంచి అవుతుంది. ప్రపంచంలో ఉండే 45% దాకా మామిడి అనేది ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. కాబట్టి ఆటోమేటికలీ ఇండియాకు ఉండే ఒక ఇండియాలో మ్యాంగో డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ పంట పండడానికి కావాల్సిన ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ యొక్క పంటలో గ్రోత్ స్టేజ్ లో ఒక లెక్క క్లైమేట్ ఉండాలా, ఫ్లవరింగ్ టైంలో ఒక లెక్క క్లైమేటిక్ కండిషన్ ఉండాలా, అండ్ కాయలు వచ్చేటప్పుడు ఒక
క్లైమేటిక్ కండిషన్ ఉండాలా. ఎదుగుదల చిగురు వచ్చేటప్పుడు ఈ యొక్క పంటలో ఉండాల్సిన నేచర్ క్లైమేటిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే హ్యూమిడ్ గా ఉండాలా, ఎక్కువగా ఎండ ఉండకూడదు, వర్షం పడుతుండాలా. ఇది ఇలా పడితే చిగురు అనేది మంచిగా వస్తుంది. ఫ్లవరింగ్ రావాలంటే వాటర్ అనేది లాస్ట్ 2 months లో వర్షం అనేది ఎక్కువ పడకుండా ఉండకూడదు, అంటే వర్షం ఉండకూడదు. యూజువలీ మామిడిలో పూత దశ అనేది కామన్ గా మన సౌత్ ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నవంబర్ డిసెంబర్ మంత్ లో స్టార్ట్ అయింది. నవంబర్ డిసెంబర్ జనవరి, కొన్నిసార్లు జనవరి స్టార్ట్ అవుతుంది. బట్ కామన్ గా ఇండియాలో టూ స్టేజెస్ లో ఫ్లవరింగ్ అవుతుంది. మీరు టాప్ ఇండియా చూస్తే అక్కడ ఫ్లవరింగ్ అనేది జనవరి ఫిబ్రవరిలో అవుతుంది. బట్ సౌత్ ఇండియాలో గ్రీన్ కలర్ ఉండే స్టేట్స్ లో మీరు చూసుకుంటే ఇక్కడ ఫ్లవరింగ్ అనేది కామన్ గా నవంబర్ డిసెంబర్ లో జరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏ స్టేజ్ లో ఉన్నామంటే ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉన్నాం. ఈ ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏ ప్రోడక్ట్ ఇవ్వాలా, ఎలా కాంబినేషన్ ఇవ్వాలనేది ఇప్పుడు చెప్తాను. దీంతో పాటు టెంపరేచర్ గురించి మాట్లాడుకుంటే ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు టెంపరేచర్ అనేది ఎక్కువ ఉండకూడదు. 24 to 27 డిగ్రీ ఉంటే ఫ్లవరింగ్ అనేది మంచిగా వస్తుంది. బట్ కాయలు వచ్చిన తర్వాత జనవరి ఫిబ్రవరి నెలలో ఎండ అనేది ఎంత ఎక్కువ ఉంటుందో అంతే ఎక్కువ ఫ్రూట్ క్వాలిటీ వస్తుంది. 30, 32, 35 వెళ్ళినా కూడా ఫ్రూట్ క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది కానీ తగ్గదు. బట్ ఆ టైంలో ఏమైనా టెంపరేచర్ తగ్గిపోతే ఫ్రూట్ క్వాలిటీ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా దిగుబడి కూడా తగ్గిపోతుంది. ఎండలు వచ్చినప్పుడు ఎక్కువ ఎండలు ఉంటే అప్పుడు కాయలు అనేది మంచిగా కాస్తాయి జనవరి ఫిబ్రవరి నెలలో. ఇప్పుడు ప్రస్తుతానికి 24, 27 డిగ్రీలో ఫ్లవరింగ్ అనేది మంచిగా ఉంటుంది. టెంపరేచర్ తగ్గినా కూడా ఫ్లవర్ రాదు, టెంపరేచర్ దీనికైనా ఎక్కువ ఉన్నా కూడా ఫ్లవరింగ్ అనేది కొంచెం తక్కువ అవుతుంది. ఈ ఏడాది అక్రాస్ సౌత్ ఇండియా ఫ్లవరింగ్ అనేది తగ్గింది. ఎందుకు తగ్గిందంటే కామన్ గా ఈ ఏడాది వర్షాలు ఎక్కువ పడింది. ఒక మొక్కలో ఫ్లవర్ అనేది ఎక్కువ రావాలంటే స్ట్రెస్ అవ్వాలా. స్ట్రెస్ అంటే ఎలా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిమ్మ తోటలు కానీ మీరు చూసే ఉంటారు. నిమ్మ తోటలు కానీ బత్తకాయ తోటలు కానీ కామన్ గా ఫ్లవర్ అవ్వలేదు. ఈ ఏడాది ఎందుకు ఫ్లవరింగ్ అవ్వలేదు ఎక్కువగా అంటే కంటిన్యూస్ గా వర్షం పడుతుంది కాబట్టి బోత్ మన్సూన్ అండ్ సౌత్ వెస్ట్ మన్సూన్, నార్త్ వెస్ట్ మన్సూన్ అంటే దాన్ని ఏమంటారు, హింగారు ముంగారు అంటారు. మనకి 2 వర్షాలు ఉంటది. ఒకటి జూన్ నెలలో స్టార్ట్ అయ్యేది, ఇంకొకటి అక్టోబర్ నెలలో స్టార్ట్ అయ్యేది. ఈ రెండు కూడా వర్షాలు అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి మొక్కలకి స్ట్రెస్ అనేది లేదు. ఎప్పుడు మొక్కలకి స్ట్రెస్ లేదు, కంఫర్టబుల్ గా ఉన్నారు, మంచి ఫుడ్ దొరుకుతుంది, మంచి వాటర్ దొరుకుతుంది, తాగేసి పడుకుంటాయి. ఎప్పుడు ఫుడ్ కావాలి ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా? ఎప్పుడు వాటర్ తక్కువ ఉంటుందో, ఎప్పుడు ఎరువులు తగ్గుంటాయో ఆటోమేటికలీ ఫ్లవర్ ఇచ్చేసి రైతుల్ని అట్రాక్ట్ చేస్తావు అవి. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఫుడ్ కావాలా, నేను ఫ్లవర్ అని వచ్చాను, ఫ్లవర్ మంచిగా నేను కాయగా మారాలంటే ఫుడ్ ఇవ్వు, వాటర్ ఇవ్వు అని, అది ఒక సిమ్టమ్స్ అన్నమాట. కాబట్టి స్ట్రెస్ అనేది లేక ఉండకపోవడం వలన ఈ ఏడాది అక్రాస్ కర్ణాటక, అక్రాస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మామిడిలో, నిమ్మ తోటల్లో, దాంతో పాటు బత్తకాయ తోటల్లో ఫ్లవరింగ్ అనేది ప్రాపర్ గా జరగలేదు. ఇప్పుడు దీన్ని స్ట్రెస్ పెట్టి ఫ్లవర్ ఎలా తీసుకెళ్లాలంటే కామన్ గా ఇథరల్ అనేది స్ప్రే చేస్తారు. ఇది కాకుండా న్యాచురల్ గా మీరు ఫ్లవరింగ్ ఇనిషియేట్ చేసుకోవాలంటే ఒక కెమికల్ కాంబినేషన్ చెప్తాను. ఆ కెమికల్ కాంబినేషన్ ఏంటంటే ఇది అగ్రిమాస్, అగ్రి ప్రొటెక్ట్, కల్టర్ అండ్ ఎయిట్. దీని గురించి నేను చెప్తాను. కమింగ్ టు నెక్స్ట్, ఇలాంటి క్లైమేటిక్ కండిషన్ లో గ్రో చేస్తే ఈ పంట అనేది ప్రాపర్ గా గ్రో అవుతుంది. మీరు మేజర్ వెరైటీస్ చూసుకుంటే ఆంధ్రాలో బంగన్పల్లి, సువర్ణరేఖ, నీలం, తోతాపురి. మీరు కర్ణాటకలో చూసుకుంటే ఆల్ఫెన్జో, తోతాపురి, బంగన్పల్లి, నీలం ఎక్కువగా పండిస్తారు. మీరు తెలంగాణలో కూడా ఎక్కువగా మామిడి పండిస్తారు. నవేడేస్ మామిడి కూడా ఎక్కువైంది. 2 రకాలు పండిస్తారు, హై డెన్సిటీ అండ్ స్క్వేర్ మెథడ్ అని. స్క్వేర్ మెథడ్ ఏంటంటే ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి 10 మీటర్లు దూరం ఉంటుంది, 12 into 12 meters ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే హై డెన్సిటీ ప్లాంటింగ్ అనేది ఇప్పుడు మొదలు పెట్టారు. ఇది ఎక్కువగా ఇప్పుడు తెలంగాణలో ఎక్కువగా ఈ యొక్క సిస్టమ్ ని పాటిస్తున్నారు. ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి 5 meters, దీనికినా తక్కువ చేస్తారు. దీనికినా తక్కువ ఏంటంటే 2.5 meters, దాదాపు 7 నుంచి 8 అడుగులు, 8 feet లో మొక్కల్ని నాటేసుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని హై డెన్సిటీ ప్లాంటింగ్ అని పిలుస్తాం. ఈ హై డెన్సిటీ ప్లాంటింగ్ లో మీరు చేసినప్పుడు న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్ చేయాలా. ఈ 2 మెథడ్స్ లో ప్లాంట్ చేస్తున్నప్పుడు మీరు న్యూట్రియంట్స్ అనేది ప్రాపర్ గా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క
ఆ, మోతాదులో ఎరువులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు వెస్టీజ్ ప్రోడక్ట్ ని బయట కెమికల్ తో ఏ కాంబినేషన్ లో ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక మొక్క ఏజ్ అనేది 6 ఇయర్స్ కింద ఎక్కువ ఉంది. 6 ఇయర్స్ కింద ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఇవ్వాల్సిన ప్రోడక్ట్స్ ఏంటంటే, ఒక మొక్కకి 200 గ్రామ్స్ అగ్రి గ్రాన్యూల్స్, నానోటెక్ 20 గ్రామ్స్, అక్వాజిల్ 30 to 40 గ్రామ్స్. దీంతో పాటు మీరు యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఎంఓపి ఈ కాంబినేషన్ లో ఇవ్వచ్చు, లేకుంటే ఇంకొక కాంబినేషన్ లో ఇవ్వచ్చు. ఈ కాంబినేషన్ లో ఇవ్వాలంటే యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఎంఓపి. కామన్ గా అందరూ కొంతమంది ఏం చెప్తారంటే యూరియా ఇవ్వకూడదు అని అంటారు. అలా ఏం లేదు. యూజువల్లీ యూరియా ఎందుకు ఆ, ఇవ్వకండి అంటారంటే, ఇది ఫాస్ట్ రిలీజింగ్ కాబట్టి, తొందరగా భూమిలో ఖాళీ అయిపోతుంది కాబట్టి. బట్ దీన్ని మీరు ఏం చేయొచ్చు అంటే స్ప్లిట్ చేసి ఇవ్వచ్చు. ఒక మొక్కకి 6 ఇయర్స్ కింద ఎక్కువ ఉండే మొక్కకి మీరు 2.2 కిలోస్ యూరియా ఇవ్వాల్సి ఉంటుంది. 6.25 కిలోస్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అండ్ 2 కిలోస్ పొటాష్. ఇది ఒక మొక్కకి ఒక ఏడాదికి ఇవ్వాల్సిన డోసేజ్. మీరు కామన్ గా ఎప్పుడు ఇవ్వాలంటే జూలై మంత్ లో ఇవ్వాలి. వర్షాకాలం స్టార్ట్ అయ్యి ఒక నెల అయిన తర్వాత మీరు ఈ యొక్క కెమికల్ ని, ఈ యొక్క ప్రోడక్ట్స్ ని చల్లుకోవాలా. మామిడికి 2 దశల్లో మీరు పోషకాలు ఇవ్వాలా. ఒకటి, దీంట్లో సగం డోసేజ్ అనేది మీరు 100 గ్రామ్స్ గ్రాన్యూల్స్, 10 గ్రామ్స్ నానోటెక్, 20 గ్రామ్స్ అక్వాజల్ ఆర్ 40 గ్రామ్స్ అక్వాజల్ ని 1.1 కిలో యూరియాతో పాటు 3.3 కిలోస్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అండ్ 1 కిలో పొటాష్ ని జూలై మంత్ లో ఇవ్వాలా. ఇంకో రిమైనింగ్ ఏముందో దాన్ని మీరు నవంబర్ లో ఇవ్వాలా. అంటే రెండో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, అక్టోబర్ లో స్టార్ట్ అవుతుంది, మీరు నవంబర్ లో ఇవ్వాలా. ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యే స్టేజ్ లో మీరు ఈ ప్రోడక్ట్ ని ఇచ్చుకున్నారా, ఫ్లవరింగ్ అనేది మంచిగా రావడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నానోటెక్, గ్రాన్యూల్స్, అక్వాజల్ తో పాటు దీంట్లో హాఫ్ కెమికల్స్ ని మీరు జూలైలో ఒకసారి, నవంబర్లో ఒకసారి ఇచ్చుకుంటే చాలా మంచిగా పంట అనేది పండడానికి, గ్రోత్ మంచిగా రావడానికి ఒకసారి, ఫ్లవరింగ్ మంచిగా రావడానికి ఇంకొకసారి ఇదే కెమికల్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్. ఇది 6 ఇయర్స్ కింద ఎక్కువగా ఉండే పంటల గురించి. 6 ఇయర్స్ కింద తక్కువ ఉండే పంటల గురించి మాట్లాడుకుంటే, మీరు ఫస్ట్ ఇయర్ కి 220 గ్రామ్స్ యూరియా, 625 గ్రామ్స్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 170 గ్రామ్స్ ఎంఓపి, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనే ఎరువు ఉంటుంది. దాన్ని 50 గ్రాముల గ్రాన్యూల్ తో పాటు, 10 గ్రాముల నానోటెక్ తో పాటు, 20 గ్రాముల అక్వాజిల్ తో పాటు ఒక్కొక్క మొక్కకి ఏడాదికి ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. కామన్ గా మామిడిలో ఫస్ట్ 3 ఏడాది దాకా ఎటువంటి కాయలు అనేది దాంట్లో కాయవు కాబట్టి మీరు ఓన్లీ ఇంత ప్రోడక్ట్ ఇస్తే సరిపోతుంది. గ్రోత్ అనేది మంచిగా రావడానికి ఇది కామన్ గా మీరు జూలైలో ఇచ్చుకుంటే చాలు, ఇంకొకసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు ఇచ్చుకుంటే చాలు. దాని తర్వాత వాటర్ మేనేజ్మెంట్ ప్రాపర్ గా చేసుకుంటే మంచిది. ఇది మీరు మామిడిలో ఏజ్ మారంగా ఎరువులు మారాలా, డోసేజ్ మారాలా. మీరు కామన్ ఇక్కడ చూస్తున్నారు, ఫస్ట్ ఇయర్ మొక్కలకి, సెకండ్ ఇయర్ మొక్కలకి, థర్డ్ ఇయర్ మొక్కలకి, ఫోర్త్ ఫిఫ్త్ ఇయర్ మొక్కలకి ఎన్ని ఇంక్రీజ్ చేస్తున్నారు, ఎంత కిలోస్ ఇంక్రీజ్ చేస్తున్నారని దీని ప్రకారంగా మీరు ఫాలో చేసుకుంటే చాలా మంచిగా మీరు పంటని పండించుకోవచ్చు. రెండోది, సెప్టెంబర్ నెలలో, ఇప్పుడు ఇది జూలై నెలలో భూమిలో చల్లుకుంటారు, ఆగస్ట్ నెల గ్యాప్ ఇవ్వాలా, సెప్టెంబర్ నెలలో మీరు ఈ ప్రోడక్ట్ ని స్ప్రే చేయాలా. సెప్టెంబర్ నెలలో ఏమైతుందంటే కామన్ గా చిగురు ఎక్కువ రావడానికి మొదలవుతుంది, చిగురు అనేది మంచిగా రావడానికి స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ లో మీరు ఏం చేయాలంటే హ్యూమిక్ ఎకరానికి 400 ml, 400 లీటర్స్ వాటర్. కామన్ గా ఒక ఎకరానికి 300 నుంచి 400 దాకా వాటర్ ని స్ప్రే చేస్తారు ఒక ఎకరానికి. ఎకరానికి 30 నుంచి 50 చెట్లు ఉంటాయి. 30 నుంచి 50 చెట్లు ఉంటుంది. 10 x 10 అడుగులు, 12 x 12 అడుగులు అంటే 30 నుంచి 50 చెట్ల దాకా ఉంటుంది. 6+ ఇయర్ ఉండే క్రాప్స్ కి మీరు 400 లీటర్స్ వాటర్ స్ప్రే చేయాలా. ఈ 400 లీటర్స్ వాటర్ లో 800 ml అగ్రి హ్యూమిక్ లిక్విడ్, 200 గ్రామ్స్ అగ్రి గోల్డ్, 500 గ్రామ్స్ అగ్రి నానోటెక్ అండ్ 250 ml అగ్రి 82 దీన్ని మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోవాలి. 400 లీటర్స్ వాటర్ లో 800 ml హ్యూమిక్ లిక్విడ్, 200 గ్రామ్స్ గోల్డ్, 500 గ్రామ్స్ నానోటెక్ అండ్ 250 ml అగ్రి 82ని మిక్స్ చేసి స్ప్రే చేసుకున్నారా, ఈ చిగురు అనేది మంచిగా వచ్చి పంట డెవలప్ అవ్వడానికి చాలా మంచిగా ఉంటుంది. ఇది సెప్టెంబర్ నెలలో చేయాల్సిన పని. మీరు ఇది అయిన తర్వాత అక్టోబర్ గ్యాప్ ఇవ్వాలా, నవంబర్ లో
ఇక్కడ ఏం మిగిలిందో ఎరువులు దాన్ని భూమిలో చల్లుకొని ఈ కెమికల్ ని ఈ యొక్క ప్రోడక్ట్ కాంబినేషన్ ని స్ప్రే చేసుకోవాలా. కామన్ గా నవంబర్ నెలలో, నవంబర్ స్టార్టింగ్ లో కానీ డిసెంబర్ ఎండ్ లో కానీ ఈ యొక్క 4 ప్రోడక్ట్స్ ని స్ప్రే చేసుకోవాలా. 400 లీటర్స్ వాటర్ లో 400 ml హ్యూమిక్ లిక్విడ్, 400 ml సింజంటా వారి కల్టర్ అనే ప్రోడక్ట్ వస్తుంది. దీంతో పాటు అగ్రి ప్రోటెక్ 400 గ్రామ్స్ అండ్ అగ్రి 82 250 ml. ఈ 4 ప్రోడక్ట్స్ మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకున్నారా, ఫ్లవర్ అనేది ఎక్సలెంట్ గా వస్తుంది. మేము ఇది ఆల్రెడీ ట్రై చేసాం, తమిళనాడులో ట్రై చేసాం, కర్ణాటకలో కూడా రామ్నగర అనే ఏరియాలో ఈ యొక్క ప్రోడక్ట్ కాంబినేషన్ ట్రై చేసాం. ఎక్సలెంట్ గా ఫ్లవరింగ్ అనేది జరిగింది. కాబట్టి ఈ సేమ్ కాంబినేషన్ ని రెప్లికేట్ చేస్తున్నాం. ఎస్ సార్. రాజు సార్, మీకేమైనా సార్ క్వశ్చన్స్ ఉందా? సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ సార్. మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ ఇప్పుడు సార్. మనము అగ్రిమాస్ మనకు సైజంటా కల్చర్ లో వేస్తున్నాం కదా, మన అగ్రిమాస్ ఉంది ఓకే కదా, యూజ్ చేయొచ్చా? సార్, యూజ్ చేయొచ్చు సార్. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సింజంటా కల్టర్ అనేది ఎటువంటి కెమికల్ కాదు. ఇది ఒక పీజీఆర్ అని చెప్తారు, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్. ఇది కల్టర్ ఏం పనిచేస్తుందంటే వెరీ సింపుల్ సార్. ఒక మొక్కలో ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఇగురు వస్తుంటది కదా, చాలా మంచిగా చిగురు వస్తుంటది. అవును సార్. ఈ చిగురుని నవంబర్ నుంచి రాకుండా చూసుకుంటది. ఇది ఏం ఎస్ చేస్తుందంటే కల్టర్ ప్రోడక్ట్ ఎందుకు వాడాలంటే ఎప్పుడు ఫ్లవర్ వస్తుందో ఫుడ్ అనేది మాక్సిమం టు మాక్సిమం ఫ్లవర్ కి రావాలా. ఎస్ బై ఛాన్స్ ఏమైనా ఇగురు వస్తే ఫుడ్ అనేది ఇగురుకి వెళ్ళిపోయి ఫ్లవర్ కి లేకుండా ఫుడ్ అయిపోతుంది. ఫుడ్ లేకుండా అయిపోతుంది ఫ్లవర్ కి, అప్పుడు కన్వర్ట్ అవ్వదు. ఫ్లవర్ అనేది కాయగా మారదు ఎక్కువగా. మీరు ఇది ఎస్ కల్టర్ ఏం చేస్తుందంటే ఫుడ్ ని బ్లాక్ చేసి ఫ్లవర్ కి వచ్చేలాగా చూసుకుంటది. ఎస్ ఎస్ ఓకే సార్. ఇది సైజంటా కరాటే అన్నారు కదా, ఆ, ఈక్వల్ టు ఇది అది సేమా సార్, లేకపోతే అది డిఫరెంట్ నో ఇది నో సార్, అది వేరే, అది పురుగు మందు సార్. అది ఎస్ ఎస్ ఓకే సార్. ఓకే ఇది పీజీఆర్, ఇది వేరే ప్రోడక్ట్. ఇది మామిడి కోసమే చేశారు. కల్టర్ అనేది మామిడి కోసమే చేశారు. సైజంటా కల్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్. ఆ, దీన్ని ఈ కాంబినేషన్ లో స్ప్రే చేయండి. ఇది యాక్చువల్గా ఇది కూడా పీజీఆరే, కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ తీసుకొచ్చిన అవసరం లేదు. మీరు ఈ 4 ప్రోడక్ట్స్ ని 400 లీటర్స్ వాటర్ ఒక ఎకరానికి, కొంతమంది ఈ 400 లీటర్స్ ఎకరం వేస్తే 3 ఎకరాలకి ఒక 1000 లీటర్స్ స్ప్రే చేస్తారు. 1000 లీటర్స్ ఫర్ 3 ఎకర్స్. దీన్ని మీరు రెప్లికేట్ చేసుకోవాలి. ఒక ఎకరానికి 400 ml మాస్, 400 ml ప్రొటెక్ట్, 250 ml 82 అండ్ 400 ml కల్టర్. దీన్ని మిక్స్ చేసి స్ప్రే చేసుకుంటే మీకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లవర్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇది అయిన తర్వాత ఇప్పుడు కామన్ గా ఇది నవంబర్ లో స్ప్రే చేస్తారు. భూమిలో ఎరువులు కూడా చల్లుకున్నారు. ఇక్కడ రిమైన్ అయిన ఎరువుల్ని ఇక్కడ చల్లుకుంటారు. ఇది అయిన ఒక నెల తర్వాత డిసెంబర్ లో మీరు కామన్ గా ఇలా పిందెలు ఉంటాయి. రైట్ సైడ్ లో ఏం చూస్తున్నారో ఇలాంటి పిందెలు అనేది డిసెంబర్ ఎండ్ కల్లా, జనవరి డిసెంబర్ లో ఇలాంటి పిందెలు వస్తాయి. ఇలాంటి పిందెలు మీరు చూసిన వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్ తో పాటు బోరాన్ ని స్ప్రే చేయాలా. బోరాన్ అనే ఒక మైక్రో న్యూట్రియంట్ వస్తుంది. ఆ మైక్రో న్యూట్రియంట్ ని మీరు స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఎందుకు బోరాన్ స్ప్రే చేయాలంటే ఈ బోరాన్ అనేది ఏం చేస్తుందంటే కాయలు సైజ్ ఎక్కువ రావడానికి, దాంతో పాటు కాయలు అనేది ఎక్కువగా రాలకుండా ఉండడానికి కూడా చూసుకుంటాయి. దట్ ఈస్ వై బోరాన్ అనేది డెఫిషియన్సీ ఎక్కువ ఉన్నప్పుడు కాయలు రాలుతుంది. ఎస్పెషల్లీ కాయలు వచ్చే టైంలో బోరాన్ అనేది తగ్గింది, కాల్షియం అనేది తగ్గిందంటే ఆటోమేటిక్గా కాయలు రాలిపోతాయి. ఫ్లవర్ వచ్చి కాయ అయినా కూడా మాక్సిమం టు మాక్సిమం రాలిపోతుంది. దట్ ఈస్ వై మీరు నానోటెక్ తో పాటు అగ్రి గోల్డ్ తో పాటు ఇది మైక్రో న్యూట్రియంట్. అగ్రి గోల్డ్ ని పురుగు మందులు కానీ, గడ్డి మందులు కానీ, ఫంగిసైడ్ లో కానీ మిక్స్ చేయకూడదు. బట్ మైక్రో న్యూట్రియంట్ లో మిక్స్ చేయొచ్చు. అగ్రి నానోటెక్ లో కూడా మైక్రో న్యూట్రియంట్ ఉంటుంది, బట్ ట్రేస్ అమౌంట్ లో ఉంటుంది. ఇది పర్టికులర్ బోరాన్ అనేది టాటా సాల్యుబర్ అనేది పర్టికులర్ గా దీంట్లో 20% బోరాన్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఈ కాంబినేషన్ లో స్ప్రే చేసుకోవాలా. ఇది ఎప్పుడు అంటే 6 years కింద ఎక్కువ ఉండే పంటలకి, 6 years కింద ఎక్కువ ఉండే పంటలకి మీరు ఏం చేయాలంటే 400 లీటర్స్ వాటర్ లో 400 గ్రామ్స్ నానోటెక్, 200 గ్రామ్స్ ఈ బోరాన్ మైక్రో న్యూట్రియంట్, 200 గ్రామ్స్ అగ్రి గోల్డ్ అండ్ 250 ml అగ్రి 82 ని మిక్స్ చేసి స్ప్రే చేసుకున్న కాయలు అనేది మంచిగా సెట్ అవుతుంది. ఇది మంచిగా కాయలు సెట్ చేయడానికి వాడాల్సిన ప్రోడక్ట్ అనేది. అండ్ నెక్స్ట్ ఏంటంటే
ఫిబ్రవరిలో కాయలు అనేది డెవలప్ అవుతుంటాయి. అప్పుడు మీరు కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ స్ప్రే చేసుకుంటే చాలు. అప్పుడు మళ్ళీ ఇంకొకసారి మీరు నానోటెక్ గోల్డ్ అండ్ 82 400 గ్రామ్స్ 200 గ్రామ్స్ గోల్డ్ అండ్ 82ని, లేకుంటే మీరు ఇది కాకుంటే మీరు బయట మల్టీ మైక్రో న్యూట్రియంట్ మిక్చర్స్ ఉంటాయి. ఆ మల్టీ మైక్రో న్యూట్రియంట్ మిక్చర్ ని మీరు తెచ్చుకొని స్ప్రే చేసుకోవచ్చు. అండ్ పురుగు విషయానికి వస్తే ఎక్కువగా ఆ, ఆ, వచ్చే పురుగులు ఏంటంటే ఇవే బ్రౌన్ మ్యాంగో హాపర్స్ అని పిలుస్తారు. మ్యాంగో హాపర్స్ అని యూజువల్లీ పిలుస్తారు. ఇది యూజువల్లీ ఏ స్టేజ్ లో వస్తుందంటే ఫ్లవర్ అండ్ కాయలు వచ్చే టైంలో వస్తుంది. ఫ్లవర్ వచ్చే టైంలో వచ్చిందంటే ఫ్లవర్ మీద కూర్చొని రసం ని పీల్చి ఫ్లవర్ కంప్లీట్ గా డ్రై అయిపోతుంది, మొత్తం స్కెలిటన్ అయిపోతుంది. ఫ్లవర్ స్టెమ్స్ ఉంటాయి బట్ ఏంటంటే పిటియోల్స్ ఉంటాయి, బట్ ఏంటంటే ఫ్లవర్ డ్రాప్ అయి ఉంటుంది. కంప్లీట్ ఓన్లీ స్కెలిటన్ లెక్క చేసేసి రసం పీల్చి ఈ పురుగు అనేది మీరు ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను, ఈ కల్టర్ అనేది స్ప్రే చేసిన ఒక 15 to 20 days లో మీరు స్ప్రే చేయాల్సిన కెమికల్ ఏంటంటే ఇవి. కింద మీరు ఏం చూస్తున్నారో సింజెంటా కరాటే కానీ, ధనుక యాపిల్ కానీ, బయర్స్ డెసి కానీ, లేకపోతే టాటా టఫ్గార్ కానీ, దీన్ని నేను చెప్పిన కెమికల్ కాంబినేషన్ లో ఎంత వాటర్ వాడతారో, కామన్ గా 400 లీటర్స్ వాటర్ వాడితే 400 ml సింజెంటా కరాటే, 1 to 2 ml ధనుక యాపిల్ కానీ, దీంట్లో అగ్రి 82 1 లీటర్ వాటర్ కి 1/2 ml మిక్స్ చేసుకొని ఈ పురుగు రాక ముందనే స్ప్రే చేసుకుంటే మంచిది. ఇక్కడ గమనించండి, నవంబర్ లో మీరు ఈ ప్రోడక్ట్ ఎప్పుడు స్ప్రే చేస్తారో, ఇది స్ప్రే చేసిన 15 days కి ఈ ప్రోడక్ట్ ని స్ప్రే చేసుకోవాలి. అప్పుడు ఈ రసం పీల్చే పురుగు అనేది ఆ ఫ్లవర్ కి ఎటువంటి డ్యామేజ్ కలిగించకుండా చూసుకుంటది. ఇది అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు స్ప్రే చేయాలంటే మీరు జనవరి ఫిబ్రవరిలో ఇంకొకసారి స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే జనవరి ఫిబ్రవరిలో ఎండలు ఎక్కువైతాయి, ఆటోమేటిక్లీ అప్పుడు ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఇది మీరు ప్రాపర్ గా మేనేజ్ చేయకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఇక్కడ మీరు ఇమేజ్ లో చూస్తూ ఉండొచ్చు, కాయల మీద కంప్లీట్ గా కూర్చొని రసం పీల్చేసి కాయని డిస్కలర్ చేస్తుంది. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు స్ప్రే దిస్ ప్రోడక్ట్ డ్యూరింగ్ జనవరి ఆల్సో. జనవరి ఫిబ్రవరిలో కూడా అగ్రి 82 తో పాటు మీరు మిక్స్ చేసి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది బేసిక్ కెమికల్స్. మీరు కొన్నిసార్లు సార్ ఇది ఎందుకు చెప్తున్నారంటే, బయట కెమికల్ మందులు మార్కెట్కి వెళ్తే, కెమికల్ షాప్కి వెళ్తే వాళ్ళు ఒక ప్రోడక్ట్ కాకుండా 2-3 ప్రోడక్ట్ ఇస్తారు. బట్ నేను చెప్పిన ఒకే ఒక్క ప్రోడక్ట్ వాడుకుంటే చాలు. మీరు ఒకే ప్రోడక్ట్ ని 2-3 ప్రోడక్ట్ కాంబినేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దట్ ఈస్ వై ఈ ఒక్క ప్రోడక్ట్ ని ఇచ్చుకుంటే చాలు. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక పురుగు ఏమొస్తుందంటే మీలీ బగ్స్ అని చెప్తారు. ఇంగ్లీష్ లో మీలీ బగ్స్ అంటారు, తెలుగులో దీన్ని ఏమంటారు, ఎగ్జాక్ట్ పురుగు ఏమంటారు నాకు ఐడియా లేదు. ఈ పురుగు వచ్చినప్పుడు కామన్ గా బూడిది బూడిద లెక్క తయారవుతుంది. కాయలు మొత్తం వైట్ అయిపోయి క్వాలిటీ తగ్గిపోతుంది అనమాట. ఈ యొక్క పురుగుని మీరు తగ్గించాలంటే ఇక్కడ మెన్షన్ చేసిన కెమికల్ ప్రోడక్ట్స్ ని మిక్స్ చేసుకొని అగ్రిగేట్ తో పాటు స్ప్రే చేసుకుంటే ఈ పురుగుని మీరు తగ్గించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రూట్ ఫ్లై అని వస్తుంది. ఈ ఫ్రూట్ ఫ్లై ఏంటంటే ఆల్మోస్ట్ జనవరి ఫిబ్రవరి మంత్ లో, ఫిబ్రవరి మార్చ్, ఇంకా కాయలు ఇంకొక నెలకి 1.5 నెలకి మేము పూత చేయాలని అనుకునే టైంలో కాయలు మంచిగా సైజ్ వచ్చిన తర్వాత, కొన్నిసార్లు పిందెలు ఉన్నప్పుడు కూడా వస్తుంది, బట్ కామన్ గా ఇది ఫిబ్రవరి మార్చ్ నెలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ టైంలో వచ్చి కాయ మీద గుచ్చేసి లోపల లార్వా గుడ్డుని పెట్టేసి వెళ్ళిపోతుంది. ఈ టైంలో ఏమవుతుందంటే లోపల నుంచి ఆ పురుగు అనేది తినుకుంటా బయటకు వచ్చి ఇలా పండు అనేది ఇలా అయిపోతుంది, కంప్లీట్ గా కుళ్ళిపోతూ ఉంటది. దీన్ని ఫ్రూట్ ఫ్లై అంటారు. ఈ ఫ్రూట్ ఫ్లైకి ఇప్పుడు ప్రస్తుతానికి పేస్ట్ వచ్చింది. టూత్ పేస్ట్ ఎలా వచ్చిందో అలా ఫ్రూట్ ఫ్లై పేస్ట్ వస్తుంది, అది దాన్ని వాడుకోవచ్చు. లేకుంటే ఇక్కడ కెమికల్ బేట్స్ అంటాం. ఇక్కడ మీరు ఎల్లో కలర్ ఏం చూస్తున్నారు చూడండి, దాన్ని ట్రాప్ అంటారు, ఫ్లై ట్రాప్ అంటారు. ఈ ఫ్లై ట్రాప్ అంటే ఏంటంటే వెరీ సింపుల్. ఇక్కడ ఎల్లో కలర్ అనేది ఒక చిన్న బౌల్ లాంటిది. ఈ బౌల్ లోపల మీరు ఏం చేయాలంటే, ఇక్కడ నేను రెండు చెప్పాను. ఒకటి జాగరీ, 100 గ్రామ్స్ జాగరీ అంటే బెల్లం, 1 లీటర్ వాటర్ లో కరిగించి దాంట్లో 1 నుంచి 2 ml దాకా మెలిథియాన్ కానీ ఇంకొక కెమికల్ కానీ, మెలిథియాన్ అంటే 2 ml, ఇది కానీ 2 ml వేసేసి ఈ యొక్క మిక్స్చర్ ని దీంట్లో పోసేసి మీరు చెట్టుకి కట్టేశారా. ఎన్ని పెట్టాలి ఎకరానికి? 25 పెట్టాలా, 20 నుంచి 25 పెట్టాలా. ఇది పెడితే
ఈ యొక్క పురుగు ఏం చేస్తుందంటే దాన్ని అట్రాక్ట్ అయ్యి దీని లోపల వచ్చేసి ట్రాప్ అయిపోతుంది. ఇంకా బయట పోవడానికి స్పేస్ లేక ఇక్కడే చనిపోవడం జరుగుతుంది. ఈ కెమికల్ తిన్నప్పుడు కూడా చనిపోతుంది. లేకుంటే ఇంకొకటి ఏంటంటే ఫిరోమోన్ ట్రాప్స్ ఆర్ కెమికల్ ట్రాప్స్ అంటారు. ఇక్కడ కింద మీరు ఇంకొక కెమికల్ కాంబినేషన్ చెప్పాను, మీథైల్ ఇబ్లోనల్ ఆర్ మెలథియాన్. 1 లీటర్కి 1 ml. అలాంగ్ విత్ దిస్ మీరు వాటర్లో 10 ml దాకా ఒక్కొక్క ట్రాప్ లో మిక్స్ చేసేసి పెట్టేయాల. ఇదేంటంటే ఫిరోమోన్ ట్రాప్స్ అంటారు, లేకుంటే కెమికల్ ట్రాప్స్ అంటారు. దీన్ని మీరు కాంబినేషన్ ఎకరానికి 20 to 25 పెట్టుకుంటే ఫ్రూటింగ్ వచ్చే టైంలో ఈ యొక్క పురుగుని మీరు తగ్గించవచ్చు. ఇది కామన్ గా వచ్చే పురుగులు. ఇది కాకుండా ఇంకా వేరే పురుగులు కూడా వస్తాయి. దాని గురించి కూడా నేను నెక్స్ట్ సెషన్ లో ఆ, చెప్తాను. అండ్ మీరు ప్రస్తుతానికి బత్తకాయ కానీ నిమ్మ తోట గురించి చెప్పుకోవాలనుకుంటే యూజువలీ ఇండియాలో నిమ్మ తోటలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు ఎస్పెషల్లీ నెల్లూరు, ఒంగోలు ఈ ఏరియాస్లో. దాంతోపాటు బత్తకాయలు అనేది ఆంధ్రాలో మీరు అనంతపురం జిల్లా అండ్ తెలంగాణలో చూసుకుంటే అక్రాస్ డిఫరెంట్ ఏరియాస్లో చాలా ఎక్కువ ఇప్పుడు బత్తకాయలు అనేది పండించడానికి మొదలుపెట్టారు. కాబట్టి ఇటువంటి పంటల్లో సిట్రస్ క్రాప్స్ అని పిలుస్తాం. నిమ్మకాయ కానీ, బత్తాకాయ కానీ, ఆరెంజ్ కానీ ఇటువంటి ఈ జాతికి సంబంధించిన మొక్కల గురించి మాట్లాడుకోవాలంటే ఈ ఏడాది ఫ్లవరింగ్ అనేది తగ్గింది. ఎందుకంటే ఎక్సెసివ్ రెయిన్ఫాల్. యూజువల్లీ మీరు అనంతపురం జిల్లాలో కూడా నేను కామన్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. ఇక్కడ ఎప్పుడు ఎక్కువగా వర్షం పడుతుందో ఫ్లవరింగ్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడు ఫ్లవరింగ్ తగ్గిపోతుందో ఆటోమేటిక్లీ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. రేట్లు అనేది 90,000, ₹1,00,000, ₹1,10,000, ₹1,20,000 దాకా టన్ అమ్మబోతుంది. బట్ లాస్ట్ ఇయర్ ప్రొడక్షన్ ఎక్కువై కామన్గా ఏమైందంటే ఇప్పుడు ప్రస్తుతానికి 45,000, 50,000కి అమ్మారు లాస్ట్ సీజన్లో. ఈ సీజన్లో ఫ్లవరింగ్ అనేది తక్కువ ఉంది కాబట్టి డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, కొంతమందికి ప్రశ్నలు ఉన్నాయి అనుకుంటాను. విల్ జస్ట్ ఆస్క్. వన్ ఇస్ శిరీష గారు, మీకు అన్మ్యూట్ రిక్వెస్ట్ పంపించాను. మీకు ఏమైనా గుడ్ క్వశ్చన్ ఉంటే మార్నింగ్ సార్. అడగచ్చు. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. వాయిస్ వినిపిస్తలేదు. మేడం నా హలో. వాయిస్ క్లియర్ లేదా? ఓకే ఓకే సార్. నేను సెక్షన్ ఫస్ట్ టైం వినడం. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వాడాము, అంటే రిజల్ట్స్ వచ్చింది కానీ పూతకు వచ్చే టైంకి రాలిపోయింది సార్. ఈసారి కూడా ప్రోడక్ట్స్ మా మెంటర్స్ ప్రమోట్ చేశారు. ఓకే ఎండ వల్ల పోయిందని అనుకుంటున్నాం మేము. కానీ మేము ఆల్రెడీ అగ్రి ప్రోడక్ట్స్ యూజ్ చేసాం సార్, కెమికల్ వాడలేదు. ఇప్పుడు సపరేట్ గా స్ప్రే చేయొచ్చా? 10 years అబౌవ్ అయినాయి సార్ చెట్లు అవి. డెఫినెట్లీ స్ప్రే చేయాలి మేడం. ఓకే సార్. రాజు సార్ అడిగిన డౌట్ నాకు అదే వచ్చింది, అందుకే సార్ అడిగారు. మేడం మాకు కామన్ గా చూడండి, యూజువలీ ఈ మామిడిలో కానీ లేకుంటే వేరే పంటలో కానీ ఏ పంట అయినా కానీ ఓకే వెస్టీజ్ ప్రోడక్ట్ ఎప్పుడు ఎక్కువ పనిచేస్తుందంటే స్ట్రెస్ కండిషన్ లో ఎక్కువ పనిచేస్తుంది. అంటే సింపుల్ గా ఓకే చెప్పాలంటే నార్మల్ కండిషన్ కాకుండా తెగులు వచ్చినప్పుడే, లేకుంటే ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు, వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడే మన ప్రోడక్ట్ అనేది చాలా ఎక్కువ పనిచేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కువ తెగులు వస్తాయో డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ఓకే వర్షాలు సార్. ఎక్కువ పడతాయో డ్యామేజ్ అయ్యే అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. చెట్లు అటువంటి మంచిగా సిచ్యువేషన్ ఎక్కువ. వచ్చినాయి, ఫ్లవర్స్ వచ్చిన తర్వాత అవి రాలిపోతున్నాయి సార్. అక్కడే ప్రాబ్లం వచ్చింది. ఫ్లవర్స్ మంచిగా వచ్చి రాలిపోతున్నాయి అవి. మేడం బోరాన్ డెఫిషియన్సీ ఉంటుంది. బోరాన్ మీరు స్ప్రే చేసుకోవాలా. ఓకే ఓకే సార్. బోరాన్ డెఫిషియన్సీ ఉంటుంది దాని కాబట్టి మీరు మైక్రో న్యూట్రెంట్, మల్టీ మైక్రో న్యూట్రెంట్ కానీ లేకుంటే బోరాన్. యూజువల్లీ ఫ్లవర్ డ్రాప్ అయ్యేది, ఫ్రూట్ డ్రాప్ అయ్యేది బికాస్ ఆఫ్ బోరాన్ డెఫిషియన్సీ. ఓకే సార్. సార్ ఏమైనా వీడియో ఉంటే షేర్ చేయండి సార్. సార్కు పెట్టినా షూర్ మేడం, పర్వాలేదు. షూర్. ఓకే ఓకే. ఎస్ సార్. రాజు సార్ అన్మ్యూట్ రిక్వెస్ట్ పంపించారు. మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగచ్చు. సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మామిడిలో అయితే చాలా మటుకు 100% మాకు డౌట్స్ క్లియర్ అయినాయి. ఒక్కటి ఎస్ ఏంటి సార్. అని అంటే వాటర్ ఎలాంటి సిచ్యువేషన్ లో మనము వాటర్ ఇవ్వద్దు, ఎలాంటి సిచ్యువేషన్ లో వాటర్ ఇవ్వాలి, ఆ పాయింట్ పైన కొద్దిగా క్లారిటీ ఇస్తే మన వాళ్ళు ఏం చేస్తారు అంటే కొంతమంది రైతులు వాటర్ ద టైమ్ ఆఫ్ ఫ్రూట్ వచ్చేటప్పుడు వాటర్ పెడితే సో ఫ్రూట్ డ్రాప్ అవుతుంది అనే కాన్సెప్ట్ మీద ఉన్నారు. దానిపైన ఒక వాటర్ దాని పైన మీరు ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా సార్? సార్ మీరు వాటర్ అనేది ఎప్పుడు ఎక్కువ ఇవ్వకూడదు అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వాటర్ అనేది ఎక్కువ ఇవ్వకూడదు. వాటర్ ఎక్కువ ఇచ్చారా ఫ్లవర్ తక్కువ వస్తుంది. అక్టోబర్, సెప్టెంబర్ నెలలో.
దాని తర్వాత మీరు వాటర్ నార్మల్గా జనవరి అయిన తర్వాత మీరు నార్మల్గా కంటిన్యూ చేయొచ్చు. ప్రస్తుతానికి ఎంత ఇస్తారో దాంట్లో 20 to 25% మాత్రమే మీరు అక్టోబర్, సెప్టెంబర్ నెలలో ఇవ్వాలా, నవంబర్ నెలలో ఇవ్వాలా, డిసెంబర్ నెలలో. ఈ 4 months కూడా మీరు 25% ఆర్ 30% వాటర్ ఇస్తే చాలు. జనవరి అయిన తర్వాత మీరు ఎక్కువగా ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు. ఎస్ సార్. అయితే ఇదే జరుగుతుంది. అయితే స్టార్టింగ్ ఫ్రూట్ చిన్న ఉన్నప్పుడు అదేమైతుంది అని అంటే వాటర్ ఎక్కువ కంటెంట్ ఇచ్చేసరికల్లా దానికి మేబీ కాజ్ ఉండొచ్చు ఫ్రూట్ డ్రాప్ అవడం. ఇది క్లారిటీ వచ్చింది సార్. జనవరి ఫ్రూట్ అనేది స్ట్రాంగ్ అయిన తర్వాత వాటర్ ఎక్కువ ఇచ్చినా కూడా సైజ్ పెరుగుతుండొచ్చు అనిపిస్తుంది. కరెక్టా సార్? ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నాగమణి మేడం, అన్మ్యూట్ రిక్వెస్ట్ పంపించారు. మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. సార్ బట్ యాక్చువల్లీ వరిలో ఎక్కువగా మనము యాక్వాజెల్ ఇవ్వడానికి రెఫర్ చేస్తే రైతులు అడిగే డౌట్ ఒకటే సార్. ఓకే ఆల్రెడీ మేము వేరుశనగకి ఇచ్చాము. వేరుశనగకి ఎంత క్వాంటిటీ ఇచ్చామంటే 1 ఎకరాకి 1 kg రెఫర్ చేసాము. ఓకే వాళ్ళు ఏంటంటే మనము వాటర్ కంటెంట్ అనేది తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్పి ఇచ్చాము. కానీ వాళ్ళు చెప్పిన రిజల్ట్ ఏంటంటే వేసిన పొలంకి వేయని పొలంకి సేమ్ ఒకేలాగుంది అని చెప్పారు సార్. చూడండి మేడం, ఇది అగ్రి ఎక్వాజల్ అనేది బేస్డ్ ఆన్ సాయిల్ కండిషన్ కూడా ప్రిపేర్ అవుతుంది. యూజువలీ అగ్రి ఎక్వాజల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు భూమిలో వాటర్ ఇచ్చినప్పుడు అగ్రి ఎక్వాజల్ ఏం పనిచేస్తుందంటే ఓన్లీ వాటర్ ని అంతే కాకుండా మీరు ఇచ్చే ఎరువుల్ని కూడా స్టోర్ చేస్తుంది. అన్ఫార్చునేట్లీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఎక్సెసివ్ రెయిన్ఫాల్ వలన కెమికల్ లీచ్ అయిపోతుంది. ఆ లీచ్ అయినప్పుడు వాటర్ అనేది ఎక్కువ ఉన్నా కూడా ఫర్టిలైజర్ లేకుంటే పంటలకి ప్రాపర్ గా రిజల్ట్ రాదు. ఓకే సార్. ఇప్పుడు మనము ఎక్సెసివ్ గా క్వాంటిటీ వాటర్ 1 to 2 kilos మేడం, 1 to 2 kilos per acre. ఓకే సార్. సమ్మర్ కానీ వింటర్ కానీ 2 kgs అనేది రెఫర్ సమ్మర్ మేడం మీరు 1 ఎకరా పంట పండిస్తున్నారంటే, 1 ఎకరాలో భూమి చేస్తున్నారంటే 3 నుంచి 6 నెలలు పంటలు పండించుకుంటున్నారంటే ఎకరానికి 1 కిలో చాలు. ఏడాదికి ఒకేసారి ఓకే మీరు 2 సార్. పంటలు తీయండి, 3 పంటలు తీయండి. ఓకే మీరు ఏమైనా వార్షిక పంటలు, ఫర్ ఎగ్జాంపుల్ మామిడి కానీ, లేకుంటే బత్తాకాయ కానీ, లేకుంటే చెరుకు కానీ, ఇయర్లీ కంప్లీట్ ఇయర్ పండే పంటల్లో మీరు ఎకరానికి 2 కిలోలు చల్లుకోవాల్సి ఉంటుంది. ఓకే 3 months కి అలా అయితే సార్ 3 months అయితే 1 kilos. అదే 1 kilo కూడా మనము సమ్మర్ లో పంటకి రెఫర్ చేసాం సార్. ఓకే సమ్మర్ లో రెఫర్ చేసాము. వాళ్ళకి ఏంటంటే ఆ క్వాంటిటీ అనేది సరిపోలేదు. బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏం చెప్పానంటే వాళ్ళకి సమ్మర్ లో మనకి వాటర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా. ఓకే 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 సార్. అదే సార్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని. 2 ఇవ్వచ్చు kg. మేడం, యూ కెన్ గివ్ 2 kilos కూడా ఇవ్వచ్చు. 1 to 2 kilos దాకా ఇవ్వచ్చు. మీరు 2 కిలోలు కూడా చల్లుకోవచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఇవాళ ఎస్ మా మేడం, డౌట్ అనేది క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విఎస్ఎంటి 99 సముద్రరాయ్ గారు. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అదే మ్యాంగోలో చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్ ట్రైనింగ్. అది మీరు బిఫోర్ గా ఫ్లవరింగ్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందుగానే ఇచ్చినారు. బట్ ఒక చిన్న ఎస్ సార్. క్లారిఫికేషన్ సార్. ఎందుకంటే ఇప్పుడు మ్యాంగో సీజన్ లో ఒక బ్యారెల్ లో చేస్తారు కదా 500 ml తో, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 50 to 60 plants కి. బట్ ఎస్ ఫాస్ట్ రైట్ చూస్తే ఇప్పుడు నార్మల్ గా ఒక బ్యారెల్ కి ఎక్కువ రైతులు అయితే 1000 to 1500 పైన వెళ్ళరు ఒక బ్యారెల్ కే. అవును బట్ అవును మనం ఇచ్చిండే రికమెండేషన్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి సార్. దీన్ని ఎలా మేనేజ్ చేయాలి సార్? అంటే మీరు చెప్పినట్టు ప్రైసింగ్ గురించా? ప్రైస్ సార్, ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉంది కదా సార్. ఎందుకంటే ఒక బ్యారెల్ కి మనం క్యాలిక్యులేట్ చేస్తే 3000 రూపీస్ అయిపోతుంది 500 ml కి. ఇప్పుడు ఇది 400 ml ఇచ్చాను సార్. అగ్రి అవును మాస్ సార్, అనేది అవును సార్, 400 ml ఇచ్చాను నేను. అవును 400 ml సార్, అంటే దాదాపు మీకు 1500 రూపాయలు పడుతుంది. అగ్రి అవును సార్, ప్రోటీన్ అవును మీరు సార్, 400 grams తీసుకోవాలంటే మీకు దాదాపు అది అవును కూడా సార్, ఒక 1000 రూపాయలు పడుతుంది. అవును 1500 అవును
ఈ కల్టర్ అనేది కూడా మీకు 1000 రూపీస్, 3000 రూపీస్లో 3500 రూపీస్లో అయిపోతుంది. అంటే మీరు చెప్పేది ఏంటంటే 1000 రూపాయలకి నేను ఎక్కువగా స్ప్రే చేయాలనా? అవును సార్, యాక్చువల్ గా అక్కడ 1500 పడుతుంది సార్. యాక్చువల్ రైతులు ఏమిటంటే మ్యాంగో ఫార్మర్స్ అంతా ఏమిటంటే మీరు చెప్పినట్టుగా రేట్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి రేట్స్ ఉండవు. ఇలా ఉండేటప్పుడు మనం సరే వెళ్ళి ఎక్కువ ఆ, అదే సరే ఆలోచిస్తారు సార్. కామన్ గా అది ఎందుకంటే బయట ఇథ్రిల్ అనేది స్ప్రే చేస్తారు, ఫ్లవరింగ్ రావడానికి ఇథ్రిల్ స్ప్రే చేస్తారు. ఇథ్రిల్ అవును అనేది సార్. ఆ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే అది సింథటిక్ ప్రోడక్ట్ అంటారు. ఆ సింథటిక్ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే ఫ్లవరింగ్ ఎక్కువ వచ్చేలాగా చేస్తుంది. బట్ మొక్కలు అనేది ఓకే సార్. 50 ఏడాది వచ్చే మొక్కల్ని 25 ఏడాదికి వెళ్ళిపోయేలాగా చేస్తుంది. ఓకే సార్. అది సింథటిక్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేసి ట్రిగర్ చేసి అది ఫ్లవరింగ్ ని ఇనిషియేట్ చేస్తుంది. మొక్కకి డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. రైతులకి ఇది కామన్ గా తెలియదు. రైతులకి ఏమనుకుంటారంటే ఇతరులు స్ప్రే చేస్తే ఫ్లవర్ ఎక్కువ వస్తుంది, అదే మంచిది, తక్కువ ధర. ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఒక హిందీలో ఒక మాట అంటారు, రస్తే మాల్ సరే సస్తే మాల్ రస్తే పే అండి. చాలా ఏది తక్కువ ఉంటుందో దాన్ని ఎక్కువగా మీరు ప్రిఫర్ చేస్తారు. తక్కువగా ఉందని దాన్ని ఎక్కువగా వాడాలని కాదు. అవును సార్. మేము క్వాలిటీ ఓరియంటెడ్ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయాలంటే క్వాలిటీ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్ ని కూడా వాడాల్సి ఉంటుంది. క్వాంటిటీ ఓరియంటెడ్ లైఫ్ స్టైల్ వాడుకోవాలంటే ఆటోమేటిక్ దాని నుంచి ఎక్కువగా బాధలు అనేది ఉంటుంది, ప్రాబ్లం అనేది ఉంటుంది. దట్ ఈస్ వై ఏ ప్రోడక్ట్ ని వాడతామో అది మన పంటలకి మన మొక్కలకి ఎటువంటి ఫ్యూచర్ లో డ్యామేజ్ కాకుండా ఉండాలి. మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ ట్రై చేయండి. ఆ, ఓకే సార్. ఇలా ఇతరులు స్ప్రే చేస్తే ప్లాంట్ మెటబాలిజం అనేది దెబ్బ పడుతుంది. ఆటోమేటిక్ గా 50 ఇయర్స్ వచ్చే మొక్కలు ఓన్లీ 25-30 ఇయర్స్కే ఎకనామిక్ ఓకే ఈల్డ్ సార్. అనేది తగ్గిపోతుంది. ఇథిరిల్ అనేది మోస్ట్ డేంజరస్, గడ్డి మందు అనేది మోస్ట్ డేంజరస్ పంటల్లో. ఓకే సార్. దట్ ఇస్ వై దాన్ని చాలా పర్టికులర్ గా మీరు వాడుకోవాలంటుంది. సరే, ఇప్పుడు యాక్చువల్ గా 2 స్ప్రేలు అంటే నార్మల్ గా 3 స్ప్రేస్ ఇస్తారు సార్ మ్యాంగోలో ఫ్లవరింగ్ ఓకే లోనే. ఓకే అప్పుడు ఇప్పుడు నవంబర్ లో ఒక స్ప్రే ఇస్తే మంది 1-2 స్ప్రేలతో ఆపేస్తే సరిపోతుందా సార్, లేదు 3 స్ప్రేలు ఇవ్వాలి వాళ్ళు ఇచ్చింది కూడా? నార్మల్ గా కెమికల్ బేస్డ్ ఇస్తున్నారు కదా, దాన్ని కంబైన్ చేసి దీన్ని ఇవ్వమంటారా లేదా మనదే కంటిన్యూ చేయమంటారా సార్? సార్ ఇది ఇస్తే చాలు సార్. నాకు తెలిసినట్టు ఈ అగ్రిమాస్ అనే కాంబినేషన్ ఏమి ఇచ్చాను, ఈ అగ్రిమాస్ విత్ కల్టర్ అండ్ ప్రొటెక్ట్ కాంబినేషన్ ఒకసారి స్ప్రే చేసుకుంటే చాలు. చాలా ఎక్కువ స్ప్రే చేస్తే చాలా ఎక్కువ ఫ్రూట్ వస్తుందని కాదు. ఇదైన అవును. తర్వాత నెక్స్ట్ స్ప్రే ఏం చేయాలంటే మీరు పురుగు మందు స్ప్రే చేయాలి. ఓకే సార్. ఓకే మళ్ళీ సార్. ఫ్లవర్ రావడానికి స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత పురుగు అయిన తర్వాత కాయలు అనేది మంచిగా సైజ్ కాయ రావడానికి స్ప్రే స్టార్ట్, చేయాలి. అవును సార్, అవును, కాయ చిన్నది దాని స్టార్ట్ తర్వాత అయినప్పుడు మనకి ఇంకొకసారి సార్. వెరీ కాంబినేషన్ సార్. ఒకటి ఫ్లవర్ ఎక్కువ రావడానికి, నెక్స్ట్ పురుగు మందు, అదాద్ಮೇಲೆ సరే అదైన తర్వాత కాయలు అనేది మంచిగా కాయడానికి, మంచి సైజు షేప్ రావడానికి, దాని తర్వాత ఒక పురుగు మందు. ఇలా 4 టైమ్స్ స్ప్రే చేసుకుంటే చాలు. 2 సార్లు పురుగు మందు, 2 సార్లు డెవలప్మెంట్ ఫ్లవరింగ్ కోసం ఒకటి. ఇలా కాంబినేషన్ స్ప్రే ఓకే సార్. చేసుకుంటే చాలు. ఓకే సార్. సార్ మీరు ఇచ్చిన క్వాంటిటీలో అంటే కరెక్ట్ గా అదే వాడాలన్నా లేదా 50% చేస్తే కూడా రాదు కదా సార్? ఆ సరే క్వాంటిటీ 50% ఖచ్చితంగా తగ్గిస్తే చాలా తక్కువ. దాంట్లో ఒక 5% కానీ 10% కానీ మీరు తగ్గిస్తే ప్రాబ్లం ఏం లేదు. ఓకే సార్, చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే కరెక్ట్ అయిన టైంలో మాకు మ్యాంగో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటి ట్రైనింగ్ చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సయ్యదయ్య గారు, సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ ఇప్పుడు ఇక్కడ మాసు సింగెంటా కల్టరు ప్రొటెక్ట్ 82 ఇచ్చారు కదా సార్, అవును అంటే పూర్తి కాంబినేషన్ సార్ ఇవి? అవును సార్, ఒకేసారి స్ప్రే చేసేది. ఒకేసారి. ఇప్పుడు మనకు ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత కొట్టాలా, ఇది రాకముందు కొట్టాలా సార్? సార్ నవంబర్ స్టార్టింగ్ లో కొడితే చాలా మంచిది. ఇప్పుడు ఆల్రెడీ ఫ్లవర్ స్టార్ట్ అయింది, కొన్ని మొక్కల్లో ఫ్లవర్ స్టార్ట్ అయింది, కొన్ని మొక్కలు ఇంకా ఫ్లవర్ స్టార్ట్ అవ్వలేదు. ముందుగానే స్ప్రే చేసుకుంటే చాలా మంచిది. ఓకే, ఇదే కాంబినేషన్ మనం బత్తాయిలో స్ప్రే చేసుకోవచ్చా సార్? బత్తాయిలో కూడా వాడుకోవచ్చు. సేమ్ కాంబినేషన్, సేమ్ సేమ్ వాటర్ డోసేజ్. సార్ ఇంకోటి చిన్న డౌట్ సార్, ఇప్పుడు దీంట్లో మన నానోటెక్ లో బోరాన్ ఉండదా సార్? నానోటెక్ లో బోరాన్ ట్రేసెస్ లో ఉంటది, ఎక్కువగా ఉండదు. ఈ నానోటెక్ అనేది స్పెషల్ గా 3 to 6 months క్రాప్స్ కి. 3 to ఇప్పుడు 6 months క్రాప్స్. సపరేట్ బోరాన్ ఇప్పుడు టాటా కల్టర్ కొట్ట ఉన్నారు కదా సార్, టాటా సాల్యుబర్. సాలిబర్. అంటే
దాంట్లో బోరాన్ కాంటెంట్ ఎక్కువ ఉంటుందా సార్? దాంట్లో ఓన్లీ బోరాన్ ఉంటుంది సార్, అది కాకుండా ఇంకేం ఉండదు. 20% ఓన్లీ బోరాన్ ఉంటుంది బోరాన్. దాంట్లో. నానోటెక్ ప్లస్ బోరాన్ కాంబినేషన్ లో కొడితే మనకి కింద రాలిపోకుండా ఉంటది. రాలిపోకుండా ఉంటది. ఓకే, అదే సార్. అంటే మేము ఏమనుకుంటున్నాం అంటే ఇప్పటి వరకు మన నానోటెక్ లో బోరాన్ సరిపోయే క్వాంటిటీ ఉంటది అనుకొని ఎక్స్ట్రా బోరాన్ అనేది కలిపియట్లేదు. నో సార్, 3 to 6 months క్రాప్ లో అంటే వరి, కూరగాయల పంటల్లో దానికి అవసరమైన బోరాన్ అనేది ఉంటది. ట్రేస్ అమౌంట్ లో ఎంత కావాలో అంత ఉంటది. బట్ మామిడి చెట్టు అనేది చాలా పెద్దది, దానికి అవసరమైన బోరాన్ అనేది ఎక్కువ ఉండాలి. యాక్చువల్గా చెప్పాలంటే బోరాన్ అండ్ కాల్షియం రెండు ఎక్కువ ఉండాలి. ఆహా. ఇప్పుడు కాల్షియం అనేది ఆబ్వియస్ లో ఉంటది, మన ప్రోటెక్ లో కూడా ఉంటది, గోల్డ్ లో ఉంటది, నానోటెక్ లో కూడా ఉంటది. ప్రొటెక్ లో సల్ఫర్ కూడా ఉంటది. కాబట్టి ఈ వేరే ప్రోడక్ట్ కాకుండా నానోటెక్ లో ఈ కాంబినేషన్ ఎందుకంటే ఇక్కడ ఎక్సెసివ్ గా కావాల్సింది ఏంటంటే బోరాన్. ఫ్లవర్ ఫ్రూట్ డ్రాప్ అవ్వకుండా ఉండడానికి, ఫ్రూట్ సైజ్ మంచిగా రావడానికి. ఫ్రూట్ సైజ్ మంచి రావడానికి. ఇప్పుడు మనకు పుచ్చ ఉంది కదా సార్, పుచ్చలో నానోటెక్ ఇవ్వచ్చా సార్ బోరాన్ బదులు? పుచ్చ 2 months క్రాప్ కదా సార్, 60 days. 3 to 6 months కాపులో మీ ఇవ్వచ్చు సార్, నో ప్రాబ్లం. నానోటెక్ ఇవ్వచ్చు. సపరేట్ బోరాన్ అవసరం లేదు. అవసరం లేదు సార్. నానోటెక్ సరే, సింపుల్ గా అర్థం చేసుకోండి. సార్ మీరు నానోటెక్ ఇచ్చారు, ఇంకా కొంచెం డెవలప్మెంట్ ఎక్కువ రావాలంటే మీకు మల్టీ మైక్రో న్యూట్రియంట్ మిక్చర్ వస్తుంది. ఒకే ప్రోడక్ట్ లో 4 to 5 సార్ట్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ వస్తుంది. దాంట్లో పర్సెంటేజ్ అనేది 1%, 2%, 1% బోరాన్ ఉంటుంది, 2% బోరాన్ ఉంటుంది. దీంట్లో 20% బోరాన్ ఉంది. టాటా సాలివర్ లో 20% బోరాన్. ఆ మల్టీ మైక్రో న్యూట్రియంట్ లో 1%, 2% ఉంటుంది. అటువంటి ఇచ్చుకోవచ్చు. మన నానోటెక్ లో కూడా 1%, 2% నార్మల్ గా ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు కూరగాయలకు కూడా ఇచ్చుకోవచ్చు కదా సార్? నానోటెక్ కూరగాయల్లో కూడా ఇవ్వచ్చు. సపరేట్ బోరాన్ అవసరం లేదు. సపరేట్ బోరాన్ ఏం అవసరం లేదు. 1%, 2% నానోటెక్ లో కూడా ఉంటుంది. ఉంటుంది. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. శాంత గారు, గడ్డం శాంత గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మనకి వరి పొలంలో మనం నాటేటప్పుడు కూడా ఏంటంటే ఓకే. యూరియా కానీ అడుగు కానీ దాంతో పాటు మిక్స్ చేసి గ్రాన్యువల్స్ ప్రొటెక్ట్ 82 మనం వాడతాం సార్. అది అవును. అయితే అయితే దీంట్లో వాడిన తర్వాత కూడా మనకి ఏంటంటే ఈ ఏది ఎర్రమట్టి కానీ తర్వాత ఇసుక పొలంలో కానీ రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. బట్ ఓకే. ఇక్కడ వచ్చేవరకు ఏంటంటే సౌడు పొలం ఉంటుంది కదా సార్, మనకు సౌడు. అవును. ఈ అవును. సౌడు పొలాల్లో మాత్రం రిజల్ట్ వచ్చే వరకు కొద్దిగా తక్కువ వస్తుంది. రిజల్ట్ మాత్రం కొద్దిగా తక్కువ వస్తుంది. అంటే సార్ ప్రాబ్లం సౌడ్, అయ్యా అర్థమైంది సార్. ఎస్ కామన్ గా ఈ సౌడు పొలం అంటే దాంట్లో పిహెచ్ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది ప్రాపర్ గా ఉండదు. మీరు ఇటువంటి భూమిలో ఏం చేసుకోవాలంటే ఒక మట్టి పరీక్ష చేసుకోవాలా, సాయిల్ టెస్టింగ్ చేయాలా. ఎందుకు అటువంటి సాయిల్లో మీరు టెస్టింగ్ చేయాలంటే అది ఆల్కలైన్ ఉందో అసిడిక్ ఉందో అనేది మీరు డిసైడ్ చేయలేరు. మొక్కలు ఎస్ అనేది ఎదుగుదల మంచిగా రావాలంటే భూమిలో పిహెచ్ అనేది 6.5 to 7 ఉండాలా, ఆర్ 7.5 మాక్సిమం ఉండాలా. పిహెచ్ అనేది తక్కువ ఉంది, 5.6, 5, లేకుంటే ఎక్కువ ఉంది 8, 9, 10 ఇలా ఉంటే మొక్కలు అనేది ఎదుగుదల రాదు. పిహెచ్ ఎస్ అనేది ఎస్ కంటిన్యూ సార్. యూ హ్యావ్ టు. సో నా వాయిస్ క్లియర్ ఉందా? ఎస్ క్లియర్ సార్. హలో సార్ క్లియర్ సార్. సార్ క్లియర్ ఉంది సార్ వాయిస్. హలో సార్ క్లియర్ ఉంది సార్ వాయిస్ క్లియర్ ఉంది. క్లియర్ ఉందా? ఓకే. ఎస్ సార్. సాయిల్ టెస్టింగ్ చేపిస్తే మీకు ఏం రిపోర్ట్ వస్తుందంటే పిహెచ్ ఎంత ఉందని మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్ మీకు చూపిస్తాను. గివ్ మీ మూమెంట్.
ఇక్కడ సాయిల్ టెస్టింగ్ అని చేపించారు. సార్ సాయిల్ టెస్టింగ్ చేపించిన తర్వాత ఇక్కడ మీరు pH ని చూస్తున్నారు కదా. ఈ pH Yes. అనేది కామన్ గా 6.5 to 7.5 ఉండాలి. బట్ ఈ భూమిలో pH అనేది 5.4 ఉంది. ఈ 5.4 ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పంటలు అనేది ప్రాపర్ గా గ్రోత్ రాదు. ఇప్పుడు ఈయన నాకు పంపించిన తర్వాత సార్ నేను గ్రాన్యువల్స్ చేశాను, ఎరువులు చల్లాను, బట్ అయినా కూడా ఎదుగుల రావట్లేదు అని కంప్లైంట్ చేశారు. ఒకసారి నాకు సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్ పంపించండి అంటే సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్ లో ఇది వచ్చింది. pH ఇంబ్యాలెన్స్ ఉంది, ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఇంబ్యాలెన్స్ ఉంది, ఆర్గానిక్ కార్బన్ ఇంబ్యాలెన్స్ ఉంది. 0.5 to 0.75 ఉండాలా. యాక్చువల్గా చెప్పాలంటే 1% కింద ఎక్కువ ఉండాలా. ఆర్గానిక్ కార్బన్ అనేది 1%, 1.5% కింద ఎక్కువ ఉండాలా. ఎప్పుడు దాని కింద తక్కువ ఉందో 0.5 కింద తక్కువ ఉందని, ఎప్పుడు ఆర్గానిక్ కార్బన్ 0.5% కింద తక్కువ ఉందంటే ఎడారి లాంటి మట్టి అనమాట అది. ఎడారిలో కూడా 0.5% ఉంటది ఆర్గానిక్ కార్బన్. దాని sir. కింద తక్కువ ఉందనుకంటే 0.31 అంటే ఎడారి కింద తక్కువ ఉందన్నమాట. అంటే ఈ Yes. భూమి అనేది నాట్ ఫిట్ ఫర్ కల్టివేషన్. కాబట్టి ఇవన్నీ మీరు ప్రాపర్ గా సాయిల్ టెస్టింగ్ లో క్లియర్ గా తెలిసిపోతుంది ఏమి ఎంత ఎప్పుడు వాడుకోవాలా. ఇప్పుడు దీనికి మేనేజ్ ఏం చేయాలనేది కూడా ఇక్కడ ఇచ్చింటారు. Yes, ఏం okay. చేయాలా, సాయిల్ pH ఇంబ్యాలెన్స్ అయింది, దీనికి వాడుకోవడానికి ఏం వాడుకోవాలా, జింక్ ఎంత ఉంది, మైక్రోన్యూట్రియన్ మెగ్నీషియం ఎంత ఉంది, కాపర్ ఎంత ఉంది, ఎన్పికే ఎంత ఉంది, ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క రిపోర్ట్ లో వస్తుంది. ఇది అయిన తర్వాత దీన్ని మీరు తిప్పేస్తే వెనకాల మీరు రాసింటారు ఏమేమి వాడుకోవాలా ఏమేమి వాడుకోకూడదని రాసింటారు. దట్ ఈస్ వై సాయిల్ టెస్టింగ్ చేపిస్తే దాంట్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. pH ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మీరు సున్నం కానీ లేకుంటే జిప్సమ్ కానీ వాడుకోవచ్చు. ఎక్కువ ఉంటే జిప్సమ్, తక్కువ ఉంటే సున్నం, ఇలా మీరు వాడుకుంటే దాన్ని బ్యాలెన్స్ చేయాలి. సున్నం వేసుకొని జిప్సమ్ వేసుకొని బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఇస్ అబౌట్ pH ఇంబ్యాలెన్స్. ఆల్కలైన్ సాయిల్స్ కానీ దాన్ని లోకల్ తెలుగు లాంగ్వేజ్ లో ఏమంటారు సార్, ఆ భూమిని సౌడు సౌడు భూములు అంటారు. దాంట్లో వాటర్ ప్రాపర్ గా నిలబడదు, ఎరువులు ఇచ్చేది ప్రాపర్ గా నిలబడదు, పంట గ్రోత్ రాదు. గ్రోత్ రాదు. ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ఆర్గానిక్ కార్బన్, ఎలక్ట్రికల్ కండక్టివిటీ అండ్ pH. ఈ తెలంగాణలో ప్రకారంగా మీరు ప్రోడక్ట్ వాడుకోవాలి. ఎస్, తెలంగాణలో అక్కడక్కడ ఉన్నాయి సార్ ఇవి కూడా. అంటే మొత్తం ఉన్నాయని చెప్తలేను, అక్కడక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ ఇచ్చిన దానికి మాత్రమే రిజల్ట్ రావట్లేదు. అది దాని నుంచి ఏంటంటే సార్ కొద్దిగా ఇప్పుడు ఎస్ సార్ చెప్పండి. దాని నుంచి కొద్దిగా ఏమంటే వెస్టేజ్ కి సంబంధించిన మెడిసిన్ కూడా పనిచేస్తలేవు కాబట్టి సరే ఉండాలి అని చెప్పి కొద్దిగా వెనక ముందు అవుతారు. అంటే మిగతా పొలాల్లో రిజల్ట్ మాత్రం 100% వస్తుంది, బట్ ఇంకా పొలంలో మాత్రమే రిజల్ట్ తక్కువ రావడం లేదు. దట్ ఈస్ అక్రాస్ ఆంధ్ర అండ్ తెలంగాణ సార్. కర్ణాటకలో కూడా అంతే, కర్ణాటకలో కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ వన్ రీజన్. దాన్ని ఏమంటారంటే ఎగ్జాస్టివ్నెస్ అంటారు. కంటిన్యూస్ గా వరి పండించడం, కంటిన్యూస్ గా ఒకేలాంటి పంటలు పండించడం, పంటలు చేంజ్ చేయకుండా. ఇప్పుడు కామన్ గా ఈ ప్రాబ్లం అనేది ఎలాంటి భూమిలో వస్తుందంటే 2 సీజన్లు 3 సీజన్లు వరి పండిస్తారు కదా, అటువంటి భూమిలో ఎక్కువగా ఈ ప్రాబ్లం వస్తుంది. పంట మార్పిడి చేయాలా. ఓకే సార్, అదొక్కడే డౌట్ ఉండే, మిగతా అంతా ఓకే సార్. అది షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆంజనేయులు గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. హ్యావ్ సెంట్ యు అన్మ్యూట్ రిక్వెస్ట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది ఇప్పుడు మనము ఈ నాన్ టెక్ మాస్ వాడతాం కదా సార్, ఇది వచ్చేందుకు ఏ టైంలో వాడాలి సార్? ఇది వరి చేనులో నానోటెక్ మాస్ మీరు కాంబినేషన్ తీసుకోకూడదు సార్. మాస్ అదే అండ్ ప్రోటెక్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫ్లవరింగ్ టైంలో. ఫ్లవింగ్ టైంలో గింజలు నిండే టైంలో మీరు నానోటెక్ గోల్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. సార్ నాన్ టెక్ గోల్డ్ ఇది మన ఇసుకలో కలిపి చల్లుకోవచ్చా సార్? ఇసుకలో కూడా కలిపి చల్లుకోవచ్చు, యూరియాలో కూడా కలిపి చల్లుకోవచ్చు. ఇప్పుడు వాట్ యు కాల్ దాన్ని, కంకి వచ్చే టైంలో యూరియా చల్లుకుంటారు కొంచెం. దాంతో అవును పాటు మీరు గ్రాన్యూల్స్ తో పాటు నానోటెక్ అండ్ గోల్డ్ 3 మిక్స్ చేసుకొని చల్లుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీరు స్ప్రే కానీ చేయొచ్చు, లేకుంటే భూమిలో కానీ చల్లుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, గ్రేట్.
దిస్ ఇస్ ఆల్ అబౌట్ మామిడి తోటలో ఉండే మేజర్ ప్రాబ్లమ్స్ గురించి, ఈ కాంబినేషన్స్ గురించి. దీంతో పాటు నేను నిమ్మకాయ తోట అండ్ బత్తాకాయ తోట గురించి ఒక separate గా ఒక ట్రైనింగ్ సెషన్ చేస్తాను. అది కూడా ప్రాబబ్లీ నెక్స్ట్ 1 week లో చేస్తాను. దాంట్లో వచ్చే తెగులు, దాంట్లో మీరు చేయాల్సిన న్యూట్రియంట్ మేనేజ్మెంట్, దాంట్లో వచ్చే దాంట్లో వచ్చే పురుగులు, వెస్టీస్ ప్రోడక్ట్స్, బయట మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ ఏ కాంబినేషన్ లో ఎప్పుడు ఎరువులు చల్లుకోవాలా అనే కాంబినేషన్ గురించి నేను నెక్స్ట్ ట్రైనింగ్ సెషన్ లో మాట్లాడతాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగొచ్చు. నాగమణి మేడం, మీకు ఈ అన్మ్యూట్ రిక్వెస్ట్ పంపించాను. యూ కెన్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్ యూ హ్యావ్. సార్ సార్ గుడ్ ఎస్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. ఇప్పుడు వరి గింజ అవుతుంది కదా సార్, గింజ అయ్యే టైంలో మనము గోల్డ్ ఇవ్వచ్చా సార్? ఇవ్వచ్చు మేడం, అంటే నేను నో ముందే ప్రాబ్లం. పాలు పోసుకునేటప్పుడే చెప్పి వేసుకోమని చెప్పాను సార్. క్యూమిక్ అను అప్పుడే అగ్రి గోల్డ్ 82 వేసుకోమని చెప్పాను రైతుకి. కానీ ఎగ్స్ పురుగు ఉందని చెప్పేసి పురుగు మందులు కెమికల్ అంట. ఇప్పుడు గింజ పోసుకుంటుందండి, గింజ అవుతుంది కదా, కలర్ లో వచ్చా మీ ప్రోడక్ట్? ఇవ్వచ్చు అది మేడం. మీరు గోల్డ్ ని మీరు నేను పాలు పోసే టైంలో ఇంకా ఇవ్వచ్చు. మనకు కొంచెం హలో. హలో సార్. ఎస్ మేడం, హలో సార్. చెప్పండి మేడం. సార్ గోల్డ్ వేయచ్చా సార్? ఇప్పుడు గోల్డ్ వేయచ్చా గోల్డ్ సార్? ఇవ్వచ్చు మేడం, అగ్రి గోల్డ్ స్ప్రే చేయొచ్చా? గింజ చేయొచ్చు అవుతున్నా కూడా ఇవ్వచ్చు అంటారా? ఇవ్వచ్చు మేడం, ఇవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. నెక్స్ట్ కల్పన గారు, మీకు అన్మిట్ రిక్వెస్ట్ పంపిస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి మేడం. సారీ, చెప్పండి చెప్పండి మేడం. సార్ మేము వెల్లుల్లి పంట వేసి 1.5 month అవుతుంది సార్. హలో. చెప్పండి మేడం. అక్కడక్కడ ఆకు ముడతలు వస్తున్నాయి సార్, ఎర్రబడుతున్నాయి, ఇంకా ఏమి ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఏమి ఇవ్వచ్చు సార్? ఫొటోస్ ఏమైనా ఉన్నాయా మేడం మీ దగ్గర? ఉన్నాయి సార్. ఒక పని చేయండి మేడం, మీకు నియరెస్ట్ క్రౌన్ డైరెక్ట్ కి షేర్ చేయండి. నేను వాళ్ళ ద్వారా నేను తీసుకొని దాని ఎగ్జాక్ట్ ఏం రీజన్ అనేది నేను ఇచ్చేసాను. ఎందుకంటే ఎర్ర అనేది కొన్నిసార్లు డిఫరెంట్ రీజన్స్ వలన అవుతుంది. ఎగ్జాక్ట్ ఫోటో చూసినప్పుడు ఏమైంది అనేది మనకు ఐడియా వస్తుంది. ఓకే. ఓకే సార్. ఓకే సార్. యాక్చువల్గా ఈ జూమ్ మీటింగ్ సెషన్ అనేది టైం అవ్వబోతుంది. నెక్స్ట్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. దట్ ఈస్ వై లాస్ట్గా మేము ఆ, రత్నం సార్ని అన్మ్యూట్ రిక్వెస్ట్ పంపించాను. సార్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, సార్ చెప్పండి. ఇప్పుడు మామిడి చెట్లకి మాసు అగ్రి 82 తర్వాత ప్రొటెక్ ఈ స్ప్రే చేయమన్నారు కదా, అవును. దాంతో పాటు సైనోజెన్ కల్టర్ యాడ్ చేసుకోవచ్చా సార్? దాంట్లో మిక్స్ చేసేయచ్చా? సార్ మిక్స్ చేసి ఇవ్వచ్చు. వాటర్లో మిక్స్ చేసేయచ్చా? ఒకేసారి మిక్స్ చేస్తారు. అదేం కెమికల్ కాదు సార్. అది పీజీఆర్ అంట, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్. అది ఏమి డ్యామేజ్ కలిగించదు. మాస్ కానీ ప్రొటెక్ట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అది కలిగించదు. అదే సార్ నా డౌట్ కోసం నేను చేశాను. సారీ సార్. హలో. ఓకే సార్. ఇప్పుడు ఓకే సార్, ఓన్లీ ఈ ఓకే మంత్లో సార్. ఇప్పుడైనా ఇవ్వచ్చు సార్? సారీ సార్. సార్ ఈ మంత్లో స్ప్రే చేసుకోవచ్చా? సార్ మీరు స్ప్రే చేసుకోవచ్చు సార్. ఈ మంత్ లో స్ప్రే చేయాల్సిందే. ఇప్పుడు కాబట్టి నవంబర్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు స్ప్రే చేయాలి మీరు. ఫ్లవరింగ్ అయినా కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఫ్లవరింగ్ అయినా కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ డియర్ లీడర్స్. ఈరోజు ఈ ట్రైనింగ్ సెషన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసినందుకు, అటెండ్ అయినందుకు గ్రేట్ ఎఫర్ట్ ఫ్రమ్ యూ ఆల్.
ఆంధ్ర తెలంగాణలో మనకి అగ్రికల్చర్ బిజినెస్ అనేది మంచి ఇంకా ఎక్కువగా గ్రో అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయండి. ఆ, ఇది ఎటువంటి సీజనల్ బిజినెస్ అనే ఒక మైండ్ సెట్ లో ఉండకండి. అగ్రికల్చర్ ఎప్పుడు సీజనల్ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అగ్రికల్చర్ మీద వర్క్ చేయండి. ఫీల్డ్ లెవెల్లో మీరు వర్క్ చేసేటప్పుడు మీకు వచ్చే డౌట్స్ ని క్లియర్ చేసుకోవాలంటే మీరు నియరెస్ట్ క్రౌన్ డైరెక్టర్స్ అప్రోచ్ అవ్వచ్చు, లేకుంటే మీ రీజన్ లో అగ్రి ట్రైనింగ్ నడుస్తుంటది, దాంట్లో కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఆ, ఆంధ్రాలో మనకి ఎవ్రీ మంత్ 4 to 5 అగ్రికల్చర్ ట్రైనింగ్స్ అనేది కామన్ గా ఉంటది. ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి, ఎందుకంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి ఒక ఒక రైతుకి ఎలా చెప్పాలనే ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఈ ఒక అగ్రికల్చర్ ట్రైనింగ్ లో మీరు తెలుసుకోవచ్చు. దట్ ఈస్ వై అగ్రికల్చర్ ట్రైనింగ్ ని ఆఫ్లైన్ ట్రైనింగ్స్ అటెండ్ అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ లీడర్షిప్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ మీటింగ్. ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసినందుకు, అగ్రికల్చర్ ప్రోడక్ట్ గురించి నేర్చుకునేందుకు ఒక గ్రేట్ ఎఫర్ట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. అండ్ మీకు ఏమైనా అదర్ డౌట్స్ ఉంటే మీ నియరెస్ట్ క్రౌన్ డైరెక్టర్ ని మీకు అప్రోచ్ అయ్యి ఆ డౌట్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ వాళ్ళు నాకు కనెక్ట్ చేస్తారు, నా ద్వారా మీరు ఒక క్వశ్చన్ కి మీరు ఒక ఆన్సర్ ని పొందవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్.